అందరి హృదయాల్లో ఉన్న భగవంతుడికి నమస్కారం. ముందుగా భగవన్నామంతో మొదలు పెడదాం. రాధే రాధే గోవింద్ గోపాల్ రాధే, రాధే రాధే గోవింద్ గోపాల్ రాధే, राधे राधे गोविंद गोपाल राधे, 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 राधे राधे गोविंद गोपाल राधे। बोलो श्री वृंदावन बिहारी लाल की जय। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ईशावास्यम् इदं सर्वम् यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीता मा गृद्धकस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः। एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे। असूर्यानामते लोका अन्धेन तमसावृताः तांस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः। अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत्। तद्धावतोऽन्यान्नत्येति तिष्ठत्तस्मिन्नपो मातरिश्वा दधाति। तदेजति तन्नेजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः। यस्तु सर्वाणि भूतानि
ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః. ఈ శాంతి పాఠంలో ఓం ఓం అనేది సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని మనకి ఉపనిషత్తులు చెప్తుంటే భాగవతంలో ఆ సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ బ్రహ్మ, పరమాత్మ, భగవాన్. బ్రహ్మము అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవత్ తత్వము. పరమాత్మ అంటే అందరిలోనూ ఉండి అందరికీ శక్తినిస్తూ అందరి చేసే కర్మని రికార్డ్ చేసుకుని సరైన సమయానికి ఆ కర్మ ఫలితాన్ని ఇచ్చే ఆయన. పరమాత్మ మన హృదయంలో ఉండి 4 పనులు చేస్తాడు. ఒకటి, మనకి స్వాతంత్రాన్ని ఇస్తాడు, మనకి శక్తినిస్తాడు, మనం చేసే ప్రతి కర్మని నోట్ చేసుకుంటాడు, సరైన సమయానికి ఆ కర్మ యొక్క ఫలితాన్ని మనకి కరెక్ట్గా వచ్చేలా చేస్తాడు. ఈ 4 పనులు చేసేది పరమాత్మ. ఆ పరమాత్మ అందరి హృదయాల్లోనూ ఉంటాడు. ఎందుకని? అందరి హృదయాల్లో గనక లేకపోతే అసలు మనం ఏమేమి ఆలోచిస్తున్నామో, మనం ఏమేమి చేష్టలు చేస్తున్నామో మన రికార్డ్ ఎక్కడ ఉంటుంది? మరి ఆఫీసులో వేర్వేరు ప్లేసుల్లో కెమెరాలు పెట్టినట్టుగా పరమాత్మ మన హృదయంలో ఉండి మనకి 4 పనులు మనలో ఉండి చేస్తూ ఉంటాడు. మనకి శక్తిని ఇస్తాడు, స్వాతంత్రాన్ని ఇస్తాడు, మనం చేసే ప్రతి కర్మని నోట్ చేసుకుంటాడు, సరైన సమయానికి ఫలితాన్ని ఇస్తాడు. బ్రహ్మం అంటే ఏమనుకున్నాం? మొత్తం అంతటా యావత్ బ్రహ్మాండాల్లోకి ఆధారంగా, అంటే అన్నింటికి సపోర్ట్ అన్నమాట. అంతటా వ్యాపించి ఉన్న తత్వం బ్రహ్మం. హృదయంలో ఉన్నది పరమాత్మ. ఈ యావత్ సృష్టికి అతీతంగా ఉండి భగవంతుడు తన ధామంలో, తన లోకంలో, తన లీలలు శాశ్వతంగా ఎటర్నల్గా అలా జరుగుతూనే ఉంటాయి భగవద్లీలలు. అందుకని భాగవతం మనకేం చెప్పింది? బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ ఈ సీక్వెన్స్లో మనం భగవంతుడికి దగ్గర అవుతాం. మహాత్ములు చెప్పారు, భగవంతుడు నీ ముందు మనం ఎక్కడంటామంటే ఎక్కడో పైన ఎక్కడో దూరంగా ఉన్నాడు అని మనం అనుకుంటాం. తర్వాత ఆ దూరంగా ఉన్న భగవంతుణ్ణి గుళ్ళో పెట్టుకోమన్నారు. తర్వాత ఆ గుళ్ళో ఉన్న దేవుణ్ణి ఇంట్లో పెట్టుకోమన్నారు. తర్వాత ఆ ఇంట్లో పెట్టుకున్న దేవుణ్ణి హృదయంలో పెట్టుకోమన్నారు. తర్వాత ఆ హృదయంలో ఉన్న దేవుణ్ణి అందరిలోనూ చూడమన్నారు, అంతటా చూడమన్నారు. ఇవన్నీ ఎందుకని అంటే ఒకే భగవంతుల్లోంచి సృష్టి వచ్చింది, ఒకే భగవంతుల్లోంచి జీవులందరూ వచ్చారు. ఈ జీవులు, ఈ సృష్టి
భగవంతుడి యొక్క శక్తులు. సృష్టి బహిరంగ శక్తి, జీవాత్మలు భగవంతుడి యొక్క అంతరంగ శక్తి. ఈ రెండింటికి అతీతంగా ఉంటూ భగవంతుడు తన నిత్య లోకంలో నిత్య లీలలు ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాడు. భగవంతుడు ఈ సృష్టికి ఈ జీవులకి అతీతంగా ఉంటాడు. ఇంత సూక్ష్మమైన తత్వం బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ మొత్తం అంతటిని ఒకే ఒక పదంలో, ఒకే ఒక సింబల్ వేదంలో చెప్పింది ఏంటి? ఓం. ఓం పూర్ణమదః. ఓం అనే ఆ బ్రహ్మతత్వం, పరమాత్మతత్వం, భగవత్తత్వం ఏదైతే ఉందో అది పూర్ణం. ఆ పూర్ణంలోంచి ఈ యావత్ సృష్టి వచ్చింది. ఈ యావత్ సృష్టి కూడా పూర్ణమే. భగవంతుడు పర్ఫెక్ట్ కాబట్టి ఈ ప్రపంచం కూడా పర్ఫెక్ట్. ఇది పర్ఫెక్ట్గా మనకు కనిపించట్లేదంటే అది మన డిఫెక్ట్. అది మన ఆలోచన పద్ధతిలో తేడా ఉండడం వల్ల మనకి ఏదో తేడా కనిపిస్తుంది. ప్రపంచం బాగానే ఉంది, గ్రహాలన్నీ బాగానే తిరుగుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, పగలు రాత్రి అవుతున్నాయి, ఇవన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. అందులో ఏం తేడా ఏం లేదు. తేడా ఎక్కడుంది? మనం అల్లుకున్న ప్రపంచంలో ఉంటుంది, మనం మానసికంగా అల్లుకున్న ప్రపంచంలో ఉంటుంది తప్పితే భగవంతుడు సృష్టించిన ప్రపంచంలో ఎక్కడా తేడా లేదు. అందుకని ఇక్కడేమన్నారు? ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం వచ్చింది. పూర్ణస్య పూర్ణమాదాయ. ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం వచ్చినప్పుడు ఆ పూర్ణంలాగే ఉంది. అంటే భగవంతుడు అప్రాకృత వస్తువు. ఆ అప్రాకృత వస్తువు తన సంకల్పం ద్వారా తనలోంచి ఈ అనంత కోటి బ్రహ్మాండాల్ని బయటికి తీసి ఈ జగన్నాటకం అంతా ఆడిస్తున్నాడు. మనకి 3 రకాలుగా కష్టాలు వస్తూ ఉంటాయి. మన బద్ధకం వల్ల, మన మనోవికారాల వల్ల, మనలో ఉండే చెడు అలవాట్ల వల్ల మనకి అవాంతరాలు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండడం కోసం ఒక శాంతి, ఇతరుల దగ్గర నుంచి మనకి అవాంతరాలు రాకుండా ఒక శాంతి, ప్రకృతి నుంచి మనకి ఏ అవాంతరాలు రాకుండా ఉండడం కోసం ఒక శాంతి. ఇలా 3 సార్లు శాంతి 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 అనుకుని ఈ శాంతి పాఠం ఉంటుంది. ఇలా మనం నిన్నటి రోజు చెప్పుకున్నాం. మొదటి శ్లోకంలో 3 విషయాలు చెప్పబడ్డాయి. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ జగత్తులో ఏ కించిత్ ఎక్కడైనా ఏమైనా ఎప్పుడైనా ఉంటే మొత్తం జగత్తుతో సహా అదంతా భగవంతుడిదే. అందులో భగవంతుడే సత్యం, భగవంతుడే నిత్యం, భగవంతుడే శాశ్వతం. అందులో ఉండేది భగవంతుడే. ఈశ అంటే ద లార్డ్, ద గాడ్, భగవంతుడు అని అర్థం. ఈశావాస్యం అంటే ఆయన నివసిస్తున్నాడు, భగవంతుడు నివసిస్తున్నాడు. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అందరికీ అతీతంగా కూడా ఉన్నాడు, అందరినీ పరిపాలిస్తున్నాడు. ఆయనే ఈ మొత్తం అంతటికి అధిపతి. ఇవన్నీ ఆయనకి చెందినవి. ఈ యావత్ సృష్టి ఆయనకి చెందింది. ఆ భగవంతుడు యావత్ సృష్టిలోనూ ఉన్నాడు, సృష్టికి అతీతంగా కూడా ఉన్నాడు. జగత్తులో ఉండే ప్రతి వస్తువులో, వ్యక్తిలో ఉన్నాడు, జగత్తులో ఉన్నాడు, జగత్తుకి అతీతంగా ఉన్నాడు. అంటే జగత్ అంటే మనం చెప్పుకున్నాం జాత గత, మధ్యలో కాసేపు తిష్టతి. జాత తిష్టతి గత, రివర్స్ చేయండి, జ గ త. ప్రతిదీ ఈ జగత్తులో ప్రతిదీ పుడుతుంది, కాసేపు ఉంటుంది, మళ్ళీ నామరూపాలు ఎగిరిపోతాయి, మళ్ళీ వేరే నామరూపాలతో అదే రకమైనటువంటి జరుగుతూనే ఉంటాయి.
దానికి మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం నిన్నటి రోజు. సముద్రంలో అలలు వచ్చినట్టుగా అలల యొక్క సారం, అలల్లో ఉన్న సారం ఏంటి? నీరు. నామరూపాత్మకంగా చూస్తే ఏదో ఒక అల వచ్చి కాసేపు ఉండి వెళ్ళింది అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది రాకముందు అది నీరే, వచ్చినప్పుడు నీరే, తర్వాత కూడా నీరే. కాబట్టి నీరు దృష్టిలోంచి చూస్తే ఆ రాకపోకలు వల్ల మన మనసులో ఆందోళన ఉండదు. ఒక అల అనుకుంటే దానికి జననం ఉంది, మరణం ఉంది, కాసేపు మధ్యలో డ్రామా ఉంది, కాసేపు స్థితి కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు ఇందులో? ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ జగత్తులో ఏ కించిత్ ఏమైనా ఉన్నా అదంతా భగవంతుడే ఉన్నాడు, భగవంతుడికి చెందినదే, భగవంతుడే మొత్తానికి అధిపతి. తేన త్యక్తేన భుంజిత. ఆయన నీ కోసం ఏదైతే కేటాయించాడో దాన్ని మాత్రమే నువ్వు ఎంజాయ్ చేయి. భుంజిత అంటే నువ్వు భుంజించు, నువ్వు దాన్ని ఎంజాయ్ చేయి. ఏదైతే నీకు కేటాయించబడలేదో, ఏవైతే ఇతరులు అనుభవిస్తున్నారో వాటిపైన నీకు గ్రద్ద దృష్టి ఉండకూడదు. మా గృద్ధ కస్య స్విద్ధనం, మా గృద్ధ కస్య స్విద్ధనం. ఎవరిదో ఈ ధనం నీకు తెలియదా? ఇందాక చెప్పారు కదా, అంతటా భగవంతుడు ఉన్నాడు, ఇదంతా భగవంతుడికి చెందిందని. అంతా భగవంతుడికి చెందిందైతే మరి నువ్వెందుకు అలా గ్రద్ద చూపు చూస్తున్నావు? నీకేదైతే కేటాయించబడిందో అది నువ్వు ఎంజాయ్ చేయి. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, మనకున్నవన్నీ భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాటిలన్నింటికి నేను ఒక కస్టడియన్లా ఉండొచ్చు, నేను ఒక ట్రస్టీలా ఉండొచ్చు. ఇవన్నీ నావే అని బయట చెప్తే పర్వాలేదు, లోపల అనుకుంటే ప్రమాదం. ఎందుకని? ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవి, ఇవన్నీ భగవంతుడు నా కోసం కేటాయించాడు, ఇవన్నీ భగవంతుడివే అని ప్రసాద బుద్ధితో అవి సేవిస్తే ఆ సేవించినంతసేపు కూడా మన దృష్టి ఇది భగవంతుడిది అనే భావన ఉంటుంది. కాబట్టి మనం భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటాం. లేకపోతే ఏమవుతుంది? నేనే దీనికి ఓనర్ అనుకున్నాను అనుకోండి, ప్రొప్రైటర్షిప్ వచ్చేసింది అనుకోండి, అహంకారం, మమకారం ఇవన్నీ ఇంక పెరిగిపోతాయి. ఇవిలా ఉండగా అందరినీ, మిగిలిన వాళ్ళందరినీ కూడా చూస్తాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళు మనకంటే ఎక్కువ స్థానాల్లో ఉండొచ్చు, లేదా తక్కువ స్థానంలో ఉండొచ్చు. వాళ్ళకి మనకంటే ఎక్కువ ధనవంతులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఎక్కువ జ్ఞానవంతులు కావచ్చు, తక్కువ జ్ఞానవంతులు కావచ్చు. రకరకాల తారతమ్యాలు వచ్చేస్తాయి. ఆ రకరకాల తారతమ్యాలు వచ్చేసినప్పుడు ఏమవుతుంది? మనసు వేరువేరు లెక్కలు వేసేసుకుంటూ ఉంటుంది. దాంతో మన కంపారిజన్, హేట్రిడిజం, ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ, కాంప్లెక్సెస్ మొత్తం మనసుకుండే మొత్తం జబ్బంతా స్టార్ట్ అయిపోయే కారణం ఏంటి? మనం బౌండరీ దాటేసాం. ఏం బౌండరీ దాటేసాం? భగవంతుడు మనకి ఏదైతే కేటాయించాడో దాన్ని ప్రసాద బుద్ధితో సేవించమన్నారు. తేన త్యక్తేన భుంజిత. ఆయన మనకి ఏదైతే కేటాయించాడో దాన్ని మనం భుంజించాలి. అదేనా ఏ భావనతో? ప్రసాద బుద్ధితో. అంతేనే కానీ నేనే ఓనర్ అనుకుని కాదు. నేనే ఓనర్ అనుకునే చోట ఏమైపోతుంది? తేడా వచ్చేస్తుంది. మనకి ఏదైతే కేటాయించబడిందో దాంతో మనం తృప్తిగా భగవంతుని స్మరించుకుంటూ భగవత్ ప్రసాదం అనే భావనతో దాన్ని సేవించుకుంటూ ఇతరుల ధనంపై గ్రద్ద దృష్టి వేయొద్దు. వాళ్ళకి వేరే పెద్ద పెద్ద కారు ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కువ ఆస్తి ఉండొచ్చు, వాళ్ళు ఇంకా ఎక్కువ విజ్ఞానవంతులై ఉండొచ్చు, జ్ఞానవంతులై ఉండొచ్చు, లేదా వాళ్ళు అధములై ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మనకెందుకు? మన దృష్టి ఎవరి మీద ఉండాలి? వాళ్ళకి భగవంతుడు ఏం కేటాయించాడు అనే దాని మీద మనకు గ్రద్ద దృష్టి ఉండకూడదు. మనకి కేటాయించిన దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. మనం దీంతో మన భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి. అది మొదటి శ్లోకం యొక్క సారాంశం. రెండో శ్లోకంలో చెప్పారు,
కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాహ ఏవం త్వయి నాణ్యతే తోస్తి న కర్మ లిప్యతే నరే. మొదటి శ్లోకంలో చెప్పిన 3 పాయింట్లని జాగ్రత్తగా మన జీవితంలోకి మనం నింపుకుంటే, దాన్ని మన నడవడికలోకి మార్చుకుంటే, కుర్వన్నేవేహ కర్మాణి, ఆ విధంగా ఉండి, అంటే మొత్తం అంతటా భగవంతుడే ఉన్నాడు, ఇదంతా ఈశావాస్యం, ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్, నేను నాకేదైతే కేటాయించబడిందో దాన్ని భగవద్బుద్ధితో సేవిస్తాను, ఇతరుల ధనంపై నాకు గ్రద్ద దృష్టి అవసరం లేదు అనుకుని ఎల్లప్పుడూ భగవంతుణ్ణి సేవించుకోవడానికి, మన చుట్టూ ఉన్న భగవంతుడి సృష్టిలో అందరికీ, మనుషులు కావచ్చు, పక్షులు కావచ్చు, పశువులు కావచ్చు, మొత్తం యావత్ సృష్టికి ఇదంతా భగవంతుల్లోంచి వచ్చింది కాబట్టి వీళ్ళందరికీ ఏదో మంచి చేయాలి, వీళ్ళని కూడా భగవంతుడి వైపు తిప్పాలి. అందరికీ నెమ్మదిగా ఇంద్రియాల్లో జీవించే వాళ్ళు ఉంటారు, మనస్సులో జీవించే వాళ్ళు ఉంటారు, బుద్ధిలో జీవించే వాళ్ళు ఉంటారు, ఆత్మలో జీవించే వాళ్ళు ఉంటారు, బ్రహ్మంలో జీవించే వాళ్ళు ఉంటారు, పరమాత్మలో జీవించే వాళ్ళు ఉంటారు, భగవాన్తో జీవించే వాళ్ళు ఉంటారు. ఎప్పటి వరకు అయితే మనం భగవాన్ దాకా వెళ్ళిపోవట్లేదో లెక్క పూర్తిగా సరైంది కాదు అని భాగవతం చెబుతోంది. కాబట్టి భగవాన్ దాకా అందరినీ తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళడానికి చాలా టైం పట్టచ్చు, 50 సంవత్సరాలు పట్టచ్చు, 100 సంవత్సరాలు పట్టచ్చు, 10,000 సంవత్సరాలు పట్టచ్చు. ఎంత పట్టినా మనకేం ప్రాబ్లం లేదు. ఎందుకని మనం ఒక సేఫ్ కోడ్ని ఫాలో అవుతున్నాం కదా. కాబట్టి ఆ సేఫ్ కోడ్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతున్నామో, మనం 100 సంవత్సరాలు అలా బతికినా మనకేమీ నా కర్మ లిప్యతే నరే, కర్మ మనల్ని బంధించదు. దానికి ఉదాహరణగా మనం చెప్పుకున్నాం, ప్రహ్లాదుడికి నరసింహస్వామి పట్టాభిషేకం చేశాడు హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత. అయ్యో నాకెందుకంటే పట్టాభిషేకం, నేను మీ దగ్గర మీతో ఉండాలని అనుకుంటే నాకు మళ్ళీ ఈ రాజ్యం, ఈ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా అంటే, అబ్బాయి అలా కుదరదు, నువ్వే చూసుకోవాల్సిందే. అలాగే ధ్రువుడు ముందు సాధన చేసింది దీనికోసం, రాజ్యం కోసమే సాధన చేశాడు. కానీ భగవత్ సాక్షాత్కారం చేసుకున్న తర్వాత ఏమైంది, ఆయన మళ్ళీ నాకు రాజ్యం వద్దు, నువ్వే కావాలన్నాడు, భగవంతుడే కావాలనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశాడు, అలా కుదరదు, నువ్వు మళ్ళీ అందరికీ మరి నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలిగా. అందుకని వాళ్ళు ఆ భగవద్జ్ఞానంతో కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశారు. అంటే ఏంటి, మరి ఆ మధ్యకాలంలో వాళ్ళు ఎంత ఏం చేసినా అది కర్మ ఫలితం ఆగామి సంచిత ప్రారంధ కింద ఇంక రాదు, మొత్తం తూచి, ఆ కర్మచక్రం మొత్తం తూచి. సో మన కర్మచక్రం తూచి అయిపోవాలంటే ఎలా పాసిబుల్, ఎప్పుడవుతుంది, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృద్ధకస్య సిద్ధనం. ఆ మొదటి శ్లోకం మన మొత్తం హృదయంలో, మొత్తం బుద్ధిలో, మొత్తం మనసులో, మొత్తం ఇంద్రియాల్లో, మొత్తం ప్రపంచం అంతలా తిరిగేసింది అనుకోండి అది పూర్తిగా, అప్పుడు ఇంకా మన కర్మబంధనం ఉండదు. చూడండి, భక్తి ఏం చేస్తుంది అంటే మన హృదయాన్ని, బుద్ధిని, ఇంద్రియాల్ని, మనసుని, దేహాన్ని కలిపేస్తుంది. భక్తి అనేది ఒక రసం అన్నమాట. ఆ రసం ఏం చేస్తుంది, అందరినీ కలుపుతుంది. ఇంద్రియాల్ని, మనసుని, బుద్ధిని, హృదయాన్ని, దేహాన్ని అందరినీ కలిసికట్టుగా వీళ్ళందరూ భగవంతుడి వైపు తిరిగేలా చేసేస్తుంది. కేవలం మనం బుద్ధికి స్విచ్ ఆన్ చేసామనుకోండి, అది రకరకాల సిద్ధాంతాలు చెప్తుంది. అది వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, సైన్స్ ఇలా చెప్తుందంట, మరి ఋషులు ఇలా చెప్పారంట, పురాణాల్లో ఇలా చెప్పబడిందంట, అదంట కదా, ఇదంట కదా, ఇదే, ఇంకా దానికి అసలు అంతులేదు. కేవలం బుద్ధి మాత్రమే స్విచ్ ఆన్ చేయడం అనేది మన సాధన యొక్క అంగం కాదు. బుద్ధి కూడా ఆన్ చేయాలి, కానీ కేవలం అదే కాదు. ముఖ్యం ఏంటి ఇక్కడ, అనుష్ఠానం. అనుష్ఠానం అంటే ఏంటి, పరయోపేత, శ్రద్ధయా పరయోపేత, ఉత్కృష్టమైన శ్రద్ధ ఉండాలి. ఏమని, కళ్ళకి కనిపిస్తున్న ఈ ప్రాకృత ప్రపంచం కంటే,
మన మనసులో వచ్చే మనోవికారాల కంటే, మన బుద్ధి ఆలోచించగలిగే కెపాసిటీ కంటే అతీతంగా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని ఒక అపారమైనటువంటి నమ్మకం ఉండాలి. అదే మన గజేంద్ర మోక్షంలో చెప్పారు. గజేంద్ర మోక్షంలో చాలాసేపు ఫైట్ చేస్తూ ఉంటాడు ఆ గజేంద్రుడు. ఆ మొసలి పట్టుకుంది, చాలాసేపు ఫైట్ చేస్తుంటాడు, ఏదో లాగేసుకోవచ్చులే అని. కొన్ని వేల సంవత్సరాలు ఫైట్ చేస్తుంటాడు. అలాగా చేసిన తర్వాత కూడా రాలేదు. ఇంకా చివరికి భగవంతుని ప్రార్థిస్తాడు. ఆ భగవంతుని ప్రార్థిస్తే ఎవరిని ప్రార్థించాడో తెలియదు, అలా ఉంటుంది ఆ ప్రార్థన. అప్పుడు విష్ణుమూర్తి నన్నే ప్రార్థిస్తున్నాడు, వెంటనే వచ్చేస్తాడు. అంటే మనం ఎప్పటి వరకు అయితే ఆర్తితో భగవంతుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించుకోమో ఆయన కలగజేసుకోడు. ఒక సామెత చెప్తారు కదా, అడగందే అమ్మైనా పెట్టదు అంటారు కదా. ఆయన కూడా అదే రూల్. మనం ఏం అడగలేదు, ఆయన ఏం పెట్టడు. మనం ఎందుకు అడగం ఆయన దగ్గరికి వెళ్ళి? నామోషియా, అహంకారమా, నిన్నింట్లో అడిగేది అనుకుంటున్నామా? లేదా అసలు ఆయన కేసు చూసేందుకు టైమే లేదు మనకి. ఎందుకంటే మనం ఇంద్రియ సుఖాల్లో, మనోవికారాల్లో, బుద్ధితో ఏదో రీసెర్చ్ చేసేద్దామనో ఇలాంటి కార్యక్రమాల్లో మనం బిజీగా ఉన్నాం. ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు, అసలు ఆయన వైపు తిరగట్లేదు అసలు. అప్పుడు ఏమవుతుంది? అహంకార మమకారంతో మనల్ని కర్మ చక్రంలో మనం ఇరుక్కుపోతున్నాం. అలా కర్మ చక్రంలో ఇరుక్కుపోకుండా ఉండడానికి మార్గం చెప్పారు. కాబట్టి మొదటి శ్లోకంలో ఉన్న దాన్ని మనం అవగాహనలోకి తెచ్చుకుని దాన్ని మనం ఆచరణలోకి పెట్టడానికి ఎప్పుడూ అభ్యాసం చేసుకోవాలి. ఈశావాస్యం ఇదం సర్వం అని ఉపనిషత్ చెప్తోందంటే మనం ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు అందరిలోనూ అనే భావన లోపల ఉండాలి. ఉండి తర్వాత మనం ఏం చేస్తామో అదే సరైన పని అవుతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇంకా మనం చూడక్కర్లేదు. ముందు అసలు ఆ భావన నింపుకోవాలి. ముందర ఈశావాస్యం ఇదం సర్వం అనేది బాగా నింపుకుని అప్పుడు కళ్ళు తెరవాలి. అప్పుడు మనం మాట్లాడే మాట, మనం చేసే పని సక్రమంగా ఉంటాయి. లోపల అహంకారం అనేది లేవదు. ఎందుకని? మంత్రం లోపల ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ లోపల మంత్రం స్ఫురిస్తోంది. మంత్రం ఎప్పుడైతే స్ఫురిస్తోందో మన దృష్టి సరిగ్గా ఉంటుంది. మంత్రం లేదు లోపల. మంత్రం అంటే అందుకని మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర అన్నారు. మంత్రం డెఫినేషన్ ఏం చెప్పారు? మననాత్ త్రాయతే, దేన్ని మననం చేసుకోగా మనం తరించేస్తాం. ఎక్కడి నుంచి తరిస్తాం? మృత్యు సంసారం నుంచి తరిస్తాం. ఈ మృత్యు సంసారం అంటే ఈ రాకపోకల నుంచి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఇన్నిసార్లు పుట్టడం, ఇన్నిసార్లు చావడం, ఈ వాసనలు, ఈ వికారాలు, ఈ మానసిక వికారాలు, ఈ ఆందోళనలు, ఈ ఇంద్రియ సుఖాలు, అయిపోయింది, ఎనఫ్ అనుకుని మనం ఈ ప్రాకృత ప్రపంచంలోంచి అప్రాకృత ప్రపంచంలో భగవద్ధామంలోకి వెళ్ళడానికి ఒక సేతువులా, ఒక బ్రిడ్జిలా పనిచేస్తుంది మంత్రం. మంత్రం ఏం చేస్తుంది? మననాత్ త్రాయతే ఇతి మంత్ర అన్న. దాన్ని మననం చేసుకోగా ఇది పోయి అది వస్తుంది. పూర్ణమద పూర్ణమిదం అన్నారు కదా. ఏదైతే పూర్ణం ఇదం అన్నారో ఆ పూర్ణం ఇదం పోతుంది. ఏం మిగులుతుంది? పూర్ణం అధ ఏదైతే ఉందో అది మిగులుతుంది. అందుకనే ఉపనిషత్ అంటే మీనింగ్ మనం చెప్పుకున్నాం. ఉపనిషత్ అంటే గురువు పక్కన కూర్చుని ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడం వల్ల మనలో ఉండే ప్రాకృత ప్రపంచం ఏదైతే మన మనసులో చోటు చేసుకుందో అది పూర్తిగా ఉపశమనం అయిపోవాలి. అది ఉపనిషత్ యొక్క లిటరల్ మీనింగ్. కాబట్టి మొదటి శ్లోకం మనం జాగ్రత్తగా అభ్యసించుకుంటూ ఉంటే దాని తర్వాత మనలో అహంకార మమకారాలు రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి రెండో శ్లోకంలో ఏం చెప్తున్నారు? కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాహ ఏవం త్వయి నాణ్యతేతోస్తి నా కర్మ లిప్యతే నరే. ఈ విధంగా జీవిస్తే కర్మ మనకి బంధనం అవ్వదు. ఇలా కాకుండా కర్మ బంధనంలోంచి బయటికి రావడానికి ఏవం త్వయి నాణ్యతేతో అస్తి నా అన్యతేతో అస్తి, దీనికి తప్ప ఇంకో మార్గం లేదు.
కర్మచక్రంలోంచి బయటకు రావడానికి వేరే మార్గం లేదు. దాన్ని ఇంకో చోట ఉపనిషత్తుల్లో నాణ్యపంథ అయనాయ విద్యతే అని కూడా వస్తుంది. నాణ్యపంథ అయనాయ విద్యతే అంటే చాలా కామన్గా కూడా వాడతారు. మనం ఈ డైలాగ్ మామూలుగా కూడా వాడేస్తుంటాం. నాణ్యపంథ అయనాయ విద్యతే, ఇంకో వేరే మార్గం లేదు అని అర్థం. నాణ్యపంథ అయనాయ విద్యతే, వేరే మార్గం ఇంకేమీ లేదు అంటే ప్రాకృత ప్రపంచంలో ఇరుక్కుపోయిన మనసుని అప్రాకృత భగవాన్ వరకు తీసుకెళ్లడానికి వేరే మార్గం ఏమీ లేదు. అభ్యాస వైరాగ్యాల ద్వారా ఈ మంత్రాల యొక్క అర్థాలని మనం పూర్తిగా నింపుకుని మంత్రం ఏ దిశలో మనల్ని గైడ్ చేస్తుందో ఆ దిశలో చూడడం మొదలు పెడితే మనలోనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇంద్రియాల లెవెల్లో మనం ఉన్నామనుకోండి, మనసు లెవెల్లో మనం ఉన్నామనుకోండి, బుద్ధి లెవెల్లో మనం ఉన్నామనుకోండి, ఆ లెవెల్స్లోంచి బయటకు వచ్చి ఆత్మ దృష్టిలోంచి చూస్తాం, పరమాత్మ దృష్టిలోంచి చూస్తాం, బ్రహ్మ దృష్టిలోంచి చూస్తాం, భగవాన్ దృష్టిలోంచి చూస్తాం. ఆ షిఫ్ట్ ఇన్ ఐడెంటిటీ రావాలి, ఐడెంటిటీ షిఫ్ట్ అవ్వాలి. మనం ప్లాట్ఫామ్లో ఉండి ట్రైన్ చూస్తే ఒకలా ఉంటుంది, ట్రైన్లో ఉండి ప్లాట్ఫామ్ చూస్తే ఒకలా ఉంటుంది. కొండ కింద నుంచి మనం చూస్తే కొండ ఒకలా కనిపిస్తుంది, కొండ పైకి వెళ్ళి చూస్తే మనకు కనిపించే వ్యూ వేరేగా ఉంటుంది. కొండ అటువైపు ఏముందో కూడా మనకు తెలుస్తుంది, ఇటువైపు ఏముందో కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఐడెంటిటీ షిఫ్ట్ చేసుకుని ఇంద్రియాలు, మనసు, బుద్ధి కంటే కూడా భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల్ని మనం తలుచుకుంటూ భగవంతుణ్ణి మనలో ఆహ్వానించుకుంటూ భగవంతుడికి మన హృదయంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేశామనుకోండి, మన దృష్టి వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే మన దృష్టి మారిపోయిందో సృష్టి అసలైంది పూర్ణమదాలోంచి ఏ పూర్ణం వచ్చిందో అది మనకు క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు అసలు మనకు కనపడట్లేదు. ఎందుకని కనపడట్లేదంటే ఎక్కడికి వెళ్ళినా మన మనోవికారాలతోనే వెళ్తున్నాం. మనం మనకున్న అహంకారం మమకారాలతోనే మనం వెళ్తున్నాం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, 3వ శ్లోకంలో చెప్తున్నారు, ఈ మొదటి 2 కనుక మనం కరెక్ట్గా పాటించకపోతే పరిస్థితి ఏంటి, అది 3వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు, అసూర్యానామతే లోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః. ఈ ఒక్క ఉపనిషత్తుకే బోల్డన్ని మంత్రాలు మనం కరెక్ట్గా మంత్ర రూపంలో ఉన్నాయి. కొన్ని ప్రోజ్ ఫామ్లో ఉంటాయి, అవి మామూలుగా చదువుకోవాలి. అందుకే ఒక్కోసారి నాకు నేను అలా చదివేస్తున్నాను, ఒక్కోసారి ఏమో మామూలుగా భగవద్గీత ఎలా చదువుకుంటున్నాం అలా చదివేస్తాను. రెండింటికి అవకాశం ఉంది. అసూర్య నామతే లోక అంధేన తమసావృత తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జన. ఆత్మహన అంటే స్లేయర్స్ ఆఫ్ ద ఆత్మనన, ఆత్మని చంపేసి జీవించే వాళ్ళని. ఆత్మని చంపేసి జీవించడం అంటే ఏంటి, ఆత్మకి చావు లేదు కదా, మరి ఆత్మని చంపేసి జీవించడం అంటే అసలు ఆత్మ గురించి తెలుసుకోకుండా ఒక ఆత్మ అనేది ఉందనే సంగతి మర్చిపోయి కేవలం ఇంద్రియాల కోసం, కేవలం మనోవికారాలతో, కేవలం కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో జీవించేస్తే ఏమవుతుంది, తాంస్తే ప్రత్యాభిగచ్చంతి. ప్రత్యాభిగచ్చంతి వాళ్ళు చనిపోయిన తర్వాత, వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, అసూర్యానామతే లోక, సూర్యకాంతి లేని లోకము. అంధేన తమసావృతాః, మొత్తం అంతా చీకటితో కటికి చీకటి ఆవరించిన లోకాల్లోకి వెళ్తారు. అంటే దాని అర్థం ఏంటి, నిమ్న లోకాల్లోకి వెళ్ళిపోతారు, అధోగతి చెందుతుంది. మనుష్య జీవితం వచ్చిన తర్వాత కనీసం దేవతైనా అవ్వాలి కదా. మనుష్య జన్మ వచ్చిన తర్వాత దేవతలకు వెళ్ళాడంటే కొన్ని ఉత్తమ లోకాలకు వెళ్ళాడని అర్థం. మనుష్య జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ పశువులోకి వెళ్ళాడంటే మళ్ళీ కింద పడిపోయాడు. మనుష్య జన్మ వచ్చిన తర్వాత దేవత లోకాలకి వెళ్ళడం అనేది అది పెద్ద అచీవ్మెంట్ కాదు. చాలామందికి స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గంలో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అని మనకు చాలా వేదంలో కూడా ముందు మనల్ని అట్రాక్ట్ చేయడం కోసం చెప్తుంది. అందుకనే 2వ అధ్యాయంలో చెప్పారు. వేదంలో బోళ్ళన్ని, భగవద్గీతలో 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి,
వేదంలో బోళ్ళన్ని తీయగా ఉన్న మాటలు ఉన్నవి ఉంటాయి, వాటిని పాటిస్తే మంచి లోకాలకు వెళ్ళొచ్చు, దానివల్ల బోళ్ళంత సుఖం అనుభవించవచ్చు అనుకుంటావేమో. అది కూడా సరైన మార్గం కాదు. ఎందుకని? అది కూడా టెంపరీనే. అక్కడికి వెళ్ళిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఆ పుణ్యం క్షీణించుకుంటుందంటే మళ్ళీ కింద పడిపోవాలి. అందుకనే మానవ జన్మ వచ్చిన తర్వాత హైయెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అంటే డైరెక్ట్గా భగవద్ధామానికి చేరుకోవడం. ఇంకా మళ్ళీ ఈ జనన మరణ చక్రాలు ఇంక లేకుండా. ఈ జనన మరణ చక్రాలు లేకుండా ఉండాలంటే కర్మచక్రంలో, కాలచక్రంలో, ప్రకృతి బౌండరీస్లో మనం ఉండకుండా ఉండాలి అంటే అప్రాకృత భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ అప్రాకృత, మన ఆత్మ కూడా అప్రాకృతమే, మన ఆత్మ కూడా భగవంతుడి యొక్క అంశమే, మన ఆత్మ కూడా అప్రాకృతమే. కానీ మనం ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ ట్రైన్లో కూర్చున్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలతో మనకున్న అహంకార మమకారాల వల్ల మనం ఏం చేస్తున్నాం? ఇందులోనే ఇంకా ఏదో కోరుకుంటున్నాం, ఇందులోనే ఇంకా ఏదో ఉత్తమ లోకాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాం. కానీ ఈ మొత్తంలోంచి బయటకు వచ్చేయమంటున్నారు. ఈ మొత్తంలోంచి బయటకు వస్తే ఎక్కడికి వెళ్తాం మనం? భగవద్ధామం దాకా వెళ్తాం. అందుకనే 15వ అధ్యాయం ఏం చెప్పారు? యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ ధామాన్ని చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదో అది నా ధామం. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడికో ధామం ఉందనేగా. సో భగవంతుడి ధామానికి మనం వెళ్ళాలి అంటే మొదటి 2 శ్లోకాల్లో ఏం చెప్పారో దాని ప్రకారంగా మన జీవితాన్ని, మన దృష్టిని మలుచుకోవాలి. మలుచుకోకపోతే ఏమవుతుంది? అసూర్యా నామతే లోక అందేన తమసావృత తాంస్తే ప్రత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనోజన. ఎవరైతే చూడండి, మనకి అవైలబిలిటీస్ ఏమేమి ఉన్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి. పంచేంద్రియాలతో మనకేం వస్తాయి? శబ్దస్పర్శ రూపరస గంధ. దాంతో ప్రపంచం కనిపిస్తుంది. అయిపోయిందా? అక్కడి నుంచి ఏదో ప్రపంచం మనం లోపల తీసుకెళ్ళామనుకోండి, మనోవికారాలు మొదలవుతాయి. మనోవికారాలు చూపింటే ప్రపంచంతో మనం జీవించగలమా? ఇంద్రియాలు మనకిచ్చే సుఖం ఏవైతే ఉన్నాయో కేవలం వాటితో మనం జీవించగలమా? జీవించలేం. ఎందుకని? కొంతకాలం అయిన తర్వాత క్షీణించుకుపోతాయి. ఇంద్రియాలే క్షీణించుకుపోతాయి, దేహమే క్షీణించుకుపోతుంది. కాబట్టి అందులో శాశ్వత సుఖం లేదు, ఎక్కువ కాలం నిలవలేడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, భోగం ఎక్కువైతే రోగంగా మారిపోతుంది అనుకున్నాం, అవునా కదా? కాబట్టి ఇంద్రియాల నుంచి వచ్చే సుఖం చాలా నిమ్నమైనది. దానిపైన ఇంకేముంది? మనోవికారాలు, లేదా మనసులో బోళ్ళన్ని వికారాలు ఉన్నాయి. వాటితో మనం హ్యాపీగా ఉండగలమా? నా ఎమోషన్స్, నా కుక్క అంటే నాకు చాలా ప్రేమ అన్నాను నేను. ఏంటి? ఆ కుక్క చచ్చిపోతుంది. నాకు చాలా ప్రేమ అంటే మనుషుల మీద ప్రేమ లేకపోతే కుక్క మీద ప్రేమ వచ్చింది. దేవుడిని ప్రేమించడం అంటే కుక్కను ప్రేమిస్తావు ఇటు అంటే ఏదో ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకుంటాం కదా. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. ఒక కుక్కను పోషిస్తున్నారు. కుక్కని నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎవరైనా కుక్కను పట్టుకెళ్ళి పొద్దున్న పెద్ద ఆశామైన కుక్కను పట్టుకెళ్ళి కుక్కకి మార్నింగ్ వాక్ చేయించి దాని కాలు కుర్చాలు తీసుకొస్తూ ఉంటాడు ఆయన. వచ్చినప్పుడు నేను అలా అనిపిస్తున్నాను ఒక్కోసారి నాకు మనసులో, పూర్వజన్మలో ఏదో రుణం ఉండుంటుంది, అది పుణ్యం చేసుకుంది. అది ఈయన ఏదో రుణం, ఆ రుణం తీర్చుకుంటున్నాడు ఈ రూపంలో. లేకపోతే ఎలా? ఎంతమంది కుక్కలు లేవు, వాళ్ళందరూ ఫ్రీగా తిరుగుతున్నారు. దాని క్రేజ్ చూస్తున్నారు. అదే బ్రహ్మ అంటే రకరకాల బ్రహ్మలు కలిగిస్తాడు. అలాగా అదే శక్తి మారిపోతుంది. అంటే ఏదో లింక్ ఉందన్నమాట. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం కథలో ఒకసారి. తులసీదాస్ చెప్పుకున్నాం ఇంతకుముందు ఒకసారి. తులసీదాస్ ఒక ఆసామి ఇంటికి వెళ్ళి అస్తమానం చెప్తున్నాడు, రామాయణం చెప్పుకుందామా అంటే ఈసారి కాదులండి, మళ్ళీ సార్లండి అంటుంటాడు. ఎన్నిసార్లు అన్నా మళ్ళీ ఇంకోసార్లండి అంటాడు. ప్రతి సంవత్సరం ఆయన ఒకసారి వెళ్ళేవాడు పాపం వాళ్ళ ఇంటికి. ఎన్నిసార్లు వెళ్ళినా ఈసారి కాదులండి తర్వాత చూద్దామంట. ఒక సంవత్సరం వెళ్ళినప్పుడు ఆయన లేడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఈయన మీ నాన్నగారిని పిలువవు, ఒకసారి కలిసి వెళ్తా అన్నాడు. లేరండి, పోయినసారి మీరు వచ్చిన 2 నెలలకి మా నాన్నగారు కాలం చేశారండి, మా నాన్నగారు లేరండి అన్నాడు. సరే కదా అని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వాళ్ళ ఇంటి ముందే ఒక గేదె ఏడుస్తూ ఉంటుంది. ఈయన ఏంటి గేదె ఏడుస్తుంది ఆయన దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే దివ్య దృష్టిలో చూస్తాడు. ఆయనే ఆ రోజు వెళ్ళలేదు, ఇప్పుడేమో ఏడుస్తుంది. అంటే అసూర్య నామతే లోక అందేన తమసావృత తాంస్తే ప్రత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మహనోజన. ఆత్మహనోజన అంటే అది
నిమ్న లోకాలకు వెళ్తున్నాం మనం. నిమ్న లోకాలకు వెళ్ళడం ఏంటి? మనం ఎప్పుడు ఇంకా 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 ఉన్నతోన్నత లోకాలకు వెళ్ళాలి. లేదా అసలు ఇవన్నీ ఈ లోకాలతో సంబంధం లేకుండా భగవద్ధామానికి వెళ్ళాలి. యద్గత్వ నానివర్. తెలివైన వాడు ఏం చేయాలి? తెలివైన వాడు ఏం చేయాలి? ఎలా ఏం చేస్తే మళ్ళీ 10 సార్లు పరీక్ష రాయక్కర్లేదు, అలాంటి మార్గం ఎదుర్కోవాలి కదా. అస్తమాన పరీక్ష రాయడం ఏంటి? యద్గత్వ నా నివర్తంతే తద్ధామ పరమం. కాబట్టి మన టార్గెట్ అటు పెట్టాలన్నమాట, భగవంతుడి మీద. ఎవల్యూషన్ అది హైయెస్ట్ లెవెల్కి మనం ఏం చేసుకోవాలి. అందుకే మనం చెప్పుకున్నాం, మనం చేసే కర్మ ధర్మయుక్తంగా ఉందా, మనం చేస్తున్న ధర్మం వల్ల మనకి వైరాగ్యము సాధు సంఘం వస్తుందా లేదా చూసుకోవాలి. మనం చేసే సాధు సంఘం వల్ల మనకి భక్తి వస్తుందా లేదా. ఎందుకని భక్తి వస్తే ఏమవుతుంది? భక్తి వచ్చిందా, మనలో భక్తి బీజం నాటుకుందా, ఏమవుతుంది? ఇంకా మన ఇంద్రియాలు, మన మనసు, మన బుద్ధి, మన ఆత్మ అందరూ కలిసిపోయి ఒకే యూనిట్లా పనిచేసి భగవంతుడు ఆరాధిస్తాయి. ఇంక మనకు టెన్షన్ ఉండదు. భక్తి లేకపోతే ఏమవుతుంది? ఇంద్రియాలు ఒక వేరే కుంపట పెడుతుంది, మనసు ఇంకో కుంపట పెడుతుంది, బుద్ధి మనలో ఇంకో కుంపట పెడుతుంది, ఆత్మ ఏమో నన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు అనుకుంటూ ఉంటుంది. ఆ లోపలంతా గందరగోళంగా ఉంటుంది. భక్తి ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ కలిపేస్తుంది. అది దాని యొక్క మహిమ అనమాట. భక్తి యొక్క గొప్పతనం ఏంటంటే అందరినీ కలిపేస్తుంది, వేరువేరుగా ఉండనివ్వదు ఇంకెవరిని. అంతేగా. కాబట్టి మనం చేసే కర్మ ధర్మయుక్తంగా ఉందా, మనం చేసే ధర్మం మనలో వైరాగ్యము సాధు సంఘం వైపు తీసుకెళ్తుందా, మనం చేస్తున్న సాధు సంఘం మనలో భక్తిని కలిగజేస్తుందా లేదా, మనం చేస్తున్న భక్తి వల్ల మనకి తెలుస్తుందా లేదా, మనలో ఒక ఇంటిగ్రేషన్ వస్తుంది. ఇంతకుముందు మన మనసు అనవసరంగా అటు ఇటు పోయేది, ఇప్పుడు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది అని మనకి తెలుస్తుందా లేదా. ఇదంతా రూట్ అనమాట. చక్కటి రూట్ ఇది. క్లియర్గా తెలుస్తుంది. మొదటి శ్లోకంలో ఏం చెప్పారు, రెండో శ్లోకంలో ఏం చెప్పారు, మూడో శ్లోకంలో ఏం చెప్పారు. ఇప్పుడు 4వ శ్లోకం నుంచి 4, 5, 6, 7, 4, 5 ఈ 2 శ్లోకాల్లో ఆ భగవంతుడి యొక్క లక్షణాలు చెప్పారు కొన్ని. ఎందుకని మొదట చెప్పారు ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు కదా. భగవంతుడు ఎక్కడున్నాడు? అన్ని చోట్ల ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడు అనేసరికి ఏమైపోతుంది? అన్ని చోట్ల ఉన్నాడంటే పూర్తిగా దాని యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోం. ఎందుకని భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని అందరికీ తెలుసు. ఇంచుమించు అసలు ఏ మతమైన వాడైనా సరే గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ అనే మాట అందరికీ తెలుసు. తెలుసా తెలీదా? మరి అనుభూతిలోకి వస్తుందా? ఎందుకని? అందరికీ అసలు ఏ మతమైనా సరే, హిందువు కానివ్వండి, ముస్లిం కానివ్వండి, క్రైస్తవుడు కానివ్వండి, జైన, బుద్ధ, అసలు ఎవడైనా కానీ గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్, గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరైతే లోతుకు దిగుతారో, ఎవరైతే దానికి కావలసిన సాధన చేస్తారో, ఎవరైతే వాళ్ళల్లో ఉన్న ఇంద్రియ, మనసు, బుద్ధి, ఆత్మలందరినీ కలిపి ఒక యూనిట్లా తీసుకొచ్చి ఆ యూనిట్ని భగవంతుడికి అర్పిస్తాడో, భక్తితో అర్పిస్తారో, వాళ్ళలో ఆ శక్తి సంచారం జరగడం వల్ల వాళ్ళకి ఆ జ్ఞాన దృష్టి, ఆ ప్రేమ దృష్టి వికసించుకోవడం వల్ల వాళ్ళకి అలా కనపడదు. బయట వాళ్ళకి ఏముంటుంది? మామూలుగా ఏదో ఒక స్టేట్మెంట్, గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్. లేదు నాస్తికుడు అనుకోండి, గాడ్ ఈజ్ నోవేర్. ఓ నాస్తికుడు ఉన్నాడంట, వాడి ఇంటి మీద రాశాడు పెద్ద అక్షరాలు, గాడ్ ఈజ్ నోవేర్ అని రాశాడు. ఆయన మతం అది, గాడ్ ఈజ్ నోవేర్ అని రాసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే అబ్బాయి పుట్టాడు. కొంతకాలం అయింది, అబ్బాయి ఏమో చిన్న పిల్లాడు, మన యజ్ఞదీప్తిలాగా ఇందాక చదువుతున్నాడు. ఆ సెంటెన్స్ బాగా పెద్దగా ఉంది. గాడ్ ఈజ్ నోవేర్ అని చాలా పెద్ద పదం అయిపోయింది. 2 ముక్కలుగా విడగొట్టేసి గాడ్ ఈజ్ నౌ హియర్ అన్నాడు. అరే ఏంట్రా అన్నావు అన్నాడు.
గాడ్ ఈజ్ నౌ హియర్. ఆయన అప్పుడు లైట్ వెలిగింది. దాన్నే ఇలా కూడా అందులోనే ఇది కూడా ఉంది. అందుకనే వేదాంతంలో చెప్తారన్నమాట, అసలు భగవంతుడు లేడు లేదా ఆత్మ లేదు అని ఎవరైనా అనడానికైనా ఆత్మ ఉండాలి. శవం మాట్లాడదుగా, శవం మాట్లాడదు కదా. ఆత్మ లేదు అనడానికైనా ఆత్మ ఉండాలి. అందుకని గాడ్ ఈజ్ నౌ హియర్. అన్ని చోట్ల ఉన్నాడు, కానీ అనుభూతిలోకి రావట్లేదు. అది మన సమస్య. ఎందుకని రావట్లేదు? అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నారు, చాలా విధాలుగా అన్ని చోట్ల ఉన్నాడు అనే ఒకే మాటలో తేల్చేయకుండా దాన్ని ఇంకా సూక్ష్మంగా ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు అనమాట. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు, గాడ్ ఈజ్ నో వేర్, గాడ్ ఈజ్ నౌ హియర్. అంటే సేమ్. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. అనేజదేకం, ఏకం, ఏకం అంటే ఒకటి. ఆయన ఒక్కడే ఉన్నాడు. కేవలం భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. భగవంతుడు ఒక్కడే సత్యం, నిత్యం, సనాతనం. మిగిలినంతా ఆయన శక్తులే, అన్ని ఆయన శక్తులే. విశ్వం అంతా, సృష్టి అంతా ఆయన శక్తే, జీవాత్మలందరూ ఆయన శక్తే. కాబట్టి ఉన్నది ఎవరు? ఒకడే, ఏకం. అనేజత్, అనేజత్ ఏకం. అనేజత్ అంటే అన్మూవింగ్, స్టడీగా ఉంటాడు, మారకుండా ఉంటాడు. మారుతున్న ప్రపంచంలో మారకుండా ఉండే సత్యము. మారుతున్న ప్రపంచంలో మారకుండా ఉండే సత్యం ఎవరు? భగవంతుడు. భగవంతుడు స్థిరంగా ఉన్నాడు, చలనం లేకుండా ఉన్నాడు, మారకుండా ఉన్నాడు. ప్రపంచం దానికి అన్ని వ్యతిరేక లక్షణాలు. ఎప్పుడూ మారుతూ ఉంది, ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇప్పుడు ఏదో పరుగు నడుస్తూనే ఉంది, రన్నింగ్. అస్తమానం జగ 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 జాతగత జాతగత జాతగత, ఒకటిగా ఉండదు, ఒకేలా ఉండదు. భగవంతుడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు, ప్రపంచం ఎప్పుడు ఒకేలా ఉండదు. మొన్న గురువుగారు కూడా వచ్చినప్పుడు చెప్పారు, సూర్యుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాడు, కానీ మనకి వేరువేరు సమయాల్లో వేరువేరులా కనపడుతున్నాడు. సూర్యుడిలో సూర్యుడు అలాగే ఉన్నాడు. భూమి తిరుగుతోంది. భూమి తిరగడం వల్ల సూర్యోదయం అయినట్టు, సూర్యాస్తమం అయినట్టు మనకు అనిపిస్తోంది, కానీ సూర్యుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. అలాగే భగవంతుడు ఏకం, ఒక్కడు. భగవంతుడు ఒక్కడు. అనేజత్, అనేజత్ అంటే మూవ్ అవడు, కదలదు. భగవంతుడు ఎప్పుడూ స్థిరంగానే ఉన్నాడు. అందుకని ఏమన్నారు? తద్ధామం పరమం అన్నారు. ఏ ధామంలో భగవంతుడు ఉన్నాడో ఆ ధామము నిత్యమే, భగవంతుడు నిత్యమే, భగవంతుడి యొక్క పార్షదులు నిత్యమే, భగవంతుడి యొక్క లీల, నామము, రూపము, గుణం ఇవన్నీ నిత్యమే, అవి ఎప్పుడు మారవు. భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీల, ధామం, పరికర ఏమీ మారవు, అవి ఎప్పుడు స్థిరంగానే ఉంటాయి. మరి మారుతున్నది ఏంటి? ప్రపంచం, జగత్తు మారిపోతుంది. అన్నింటికంటే పెద్ద సూక్ష్మమైన విషయం ఏంటంటే, ఈ మారకుండా ఉండే భగవంతుడు ఎల్లప్పుడూ మారిపోతున్న ప్రపంచము, ఆ రెండు ఒకే చోట ఉన్నాయి, ఎప్పుడు ఒకే చోట ఉన్నాయి. ఒకే చోట ఉన్నాయి రెండు. ఇది మన అర్థం అవ్వాలి. ఎలా ఒకే చోట ఉన్నాయి?
నేను చెప్పుకున్నాం. అలా నీరు ఒకే చోటు ఉంది. నీరు స్థిరంగా ఉంది, అలా మారిపోతుంది. అలలు వస్తూ పోతున్నట్టుగా ఉంటాయి. నీరు, సముద్రంలో నీరు పెరగదు, తగ్గదు. అలలో నీరుంది, రైటా రాంగా? నీరే అలలా కనపడుతోంది, రైటా రాంగా? రైటే. నీరే అలలా మారింది, అలలో ఉన్నది నీరే. అసలు అల ఏంటి? ఇంకా అంతా నీరే. కాబట్టి మారిపోతూ ఉన్న అలలలో మనకెప్పుడు నీరే ఉంది ఇక్కడ అని ఎలా తెలుస్తుందో, అదేవిధంగా ఈ మారిపోతూ ఉన్న ప్రపంచం యొక్క సార వస్తువు భగవతత్వం. ఇది మనం క్యాప్చర్ చేయాలి. మనం ఎందుకు క్యాప్చర్ చేయలేకపోతున్నాం? సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం. భగవద్గీతలో ఏం చెప్పారు? సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం. ఆయన సూక్ష్మ కాబట్టి ఆయన మనకు తెలియట్లేదు. మారిపోతున్న అలలు, మారకుండా ఉన్న నీరు ఒకే చోట ఉన్నట్టుగా ప్రపంచము, భగవంతుడు ఒకే చోట ఉన్నాయి. జ్ఞానం మనకి వస్తే ఏ విధంగా అయితే కరెక్టే అలలు అలా వస్తూ పోతుంటే కనిపిస్తున్నా ఉన్నది నీరే అని ఒక నిర్ధారణ జ్ఞానం వల్ల మనకి ఎలాగైతే వస్తుందో, అదే విధంగా మనం మన అంతఃకరణ శుద్ధి చేసుకుని మంత్రం ద్వారా, శాస్త్రం ద్వారా, గురువు ద్వారా భగవంతుణ్ణి సేవించుకుంటే ఆ భగవంతుడి యొక్క కృప వల్ల, మనలో ఆయన శక్తి సంచారం చేయడం వల్ల మనం ఈ దేహంలోనే, ఈ ప్రపంచంలోనే, మన చుట్టూనే అంతటా భగవంతుణ్ణే చూస్తాం. ఆయనే ప్రకాశింపజేయాలి. ఆయన తన కృప వల్ల మనలో శక్తి సంచారం చేస్తే అలాంటి వాళ్ళకి అది కనపడుతుంది. ఎలాగైతే ఇందాక మనకు ఎవరికైతే జ్ఞాన నేత్రాలు వచ్చాయో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏం తెలుసుకుంటారు? అలలు వస్తూ పోతున్నా సరే కూడా నీరు మాత్రమే సత్యం అని ఎలా తెలుసుకుంటారో, అలాగే ఈ అనంతకోటి బ్రహ్మాండాలు వస్తూ పోతున్నట్టుగా ఉన్నా ఇది భగవంతుడి యొక్క బహిరంగ శక్తి మాత్రమే. అంతరంగంలో ఇక్కడే భగవంతుడు ఉన్నాడు. నేను భగవంతుడి యొక్క తటస్థ లక్షణం కాబట్టి నేను అటైనా చూడొచ్చు, ఇటైనా చూడొచ్చు. ఇటు చూస్తే నాకు ప్రపంచం కనపడుతోంది, లోపలికి వెళ్తే భగవంతుడు అని మనం భక్తి ద్వారా భగవంతుణ్ణి సేవించుకుంటే మన ఇంద్రియాలు, మన మనసు, మన బుద్ధి, మన ఆత్మ వీళ్ళందరూ ఒక యూనిట్లా తయారయ్యి వాళ్ళకి ఆ అనుభూతి వస్తుంది. అప్పుడు మనకి ఈ శ్లోకం అర్థం. అనేజదేకం, ఆయన ఎప్పుడూ ఒకడే, ఆయన ఎప్పుడూ మారట్లేదు, ఆయన ఎప్పుడూ కదలట్లేదు, ఆయన ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు. అనేజదేకం మనసోజవీయో. మరి ఏకం అన్నారా, కదలట్లేదన్నారా? కదలట్లేదంటే మనం ఏమనుకుంటాం, ఓహో మరి ఇంకా ఆయన అసలు కదలకపోతే ఎలా? కానీ ఇక్కడ ఏమన్నారు? మనసోజవీయో. మనసోజవీయో అంటే మనసు కంటే కూడా చాలా వేగంగా వెళ్ళిపోతుంది. భౌతిక శాస్త్రంలో మనం చెప్పుకుంటాం, అన్నింటికంటే ఎక్కువ వేగంతో వెళ్ళగలిగేది ఏంటి? కాంతి. ఫిజిక్స్ పరంగా అన్నింటికంటే ఎక్కువ వేగంతో వెళ్ళేది లైట్, కాంతి. లైట్ కంటే కూడా ఎక్కువ వేగంగా వెళ్ళగలిగేది మైండ్. మైండ్ కంటే కూడా ఎక్కువ వేగంగా వెళ్ళగలిగేది భగవంతుడు. మైండ్ కంటే కూడా ఎక్కువ వేగంతో వెళ్ళగలిగేది. ఎందుకని? సూక్ష్మం కాబట్టి. ఒకటి సూక్ష్మం, తర్వాత అంతటా వ్యాపించున్నాడు. మనసు సపోజ్ ఇక్కడి నుంచి పరిగెట్టుకుని అక్కడికి వెళ్ళింది అనుకోండి, అక్కడ ఎవరిని చూస్తుంది? అక్కడ కూడా ఉన్నాడు ఆయన.
మన వినాయకుడు ప్రదర్శనలు చేసినట్టుగా వినాయకుడు తల్లిదండ్రులుగా ప్రదర్శనలు చేస్తారు కదా, ఆ కార్తీకుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్లే కనిపిస్తుంటారు. అలా మనసు ఎంత వేగంగా ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి ట్రై చేసినా అసలు మనసు యొక్క కదలిక ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే ఉంటుందో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ మార్గంలో అయితే ఉంటుందో ఆ మొత్తంలో స్టార్టింగ్లో, మార్గంలో, ఎండింగ్లో కూడా భగవంతుడు ఉన్నాడు. మరి ఇప్పుడు మనసు కంటే ఎక్కువ వేగంతో వెళ్తున్నట్టే కాదు. అంటే ఈశావాస్యం ఇదం సర్వం అంటే అంతటా వ్యాపించి ఉన్నాడని ఒక మాటలో చెప్పేస్తుంటే మనకి ఎక్సర్సైజ్ ఏది? మనకి మైండ్కి ఎక్సర్సైజ్ లేదు కదా. సో నెమ్మదిగా ఒక్కొక్క మంత్రం ఏం చేస్తున్నమాట మనసుకి ఎక్సర్సైజ్ అనమాట. దాన్ని పాయింటర్స్ అంటారు వీటిని. అందుకనే పాయింటర్స్. ఆ పాయింటర్ అంటే ఆ పదం తీసుకుని మనం మనను మొదలుపెట్టామనుకోండి, ఒక దిశలో మన దృష్టి ఆ దిశలోకి ఎప్పుడైతే తిరిగిందో ఈ కింద ఉన్న ఇంద్రియాల మనసు ఇవన్నీ కలిసి వచ్చేస్తాయి అనమాట. ఆ దిశలోకి వచ్చేస్తాయి. మనం ఆ దిశలో చూస్తాం. అప్పుడు మనకు నెమ్మదిగా అది అవగాహనలోకి వస్తుంది. అనేజదేకం మనసోజవీయో. మనసోజవీయో మనసు కంటే వేగంగా వెళ్ళిపోతుంది. అంటే మనసు కంటే వేగంగా వెళ్ళగలిగేది ఎవరు? భగవంతుడు. నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్. నైనద్దేవ, దేవ అంటే ఏదైనా సరే కాంతివంతంగా ఉందామని దేవ అంటాం. కాంతివంతంగా ఎవరు కనిపించినా ఆయన దేవత అంటాం, అవునా కదా. ఇక్కడ మనలో దేవత అంటే ఇక్కడ దేవ అంటే ఇంద్రియాలు అని ఒక అర్థం. దేవ అంటే అనంత కోటి బ్రహ్మాండాల్లో ఉన్న దేవతలని కూడా అర్థం. ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మని తెలుసుకోలేము. అలాగే దేవతలు కూడా భగవంతుడు తెలుసుకోలేరు. కఠోపనిషత్ మనకు చెప్తుంది, యమే వైతే వృణుతే తేన లభ్య. ఎవరినైతే ఆయన ఎన్నుకుంటాడో వాళ్ళు ఆయన చూడగలుగుతారు. కేవలం మన సాధన వల్ల మనం ఆయన చూడలేం. మన సాధనతో పాటు ఆయన ప్లీజ్ అయితే, మన సాధన వల్ల ఆయన ప్లీజ్ అయితే, ఆయన కృప వల్ల మాత్రమే, ఆయన కాంతిలోనే ఆయన్ని ఆయన అనుకున్నప్పుడు మనం ఆయన్ని చూస్తాం. యమేవైతే వృణుతే, యమే వైష వృణుతే తేన లభ్య. ఉపనిషత్తు చెప్తుంది, యమే వైష వృణుతే తేన లభ్య. ఎవరు చూడగలుగుతారు అంటే ఎవరినైతే ఆయన ఎన్నుకుంటాడో. అంటే ఆయన ఎవరిని ఎన్నుకుంటాడు? కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ సాటిస్ఫై అయిన వాడిని ఎన్నుకుంటాడు. వాళ్ళు చూడగలుగుతారు అన్న. ఇదంతా ఒక ఎక్సర్సైజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింటర్స్ అన్నీ ఏంటి? మనసుకి ఒక ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఏమవుతుంది? మన దృష్టి భగవంతుడి వైపుకి వెళ్తుంది, ఆత్మ వైపుకి వెళ్తుంది, బ్రహ్మం వైపుకి వెళ్తుంది, పరమాత్మ వైపుకి వెళ్తుంది. అనేజదేకం మనసోజవీయో నైనద్దేవ ఆప్నువన్ మర్షత్. అలాగే ఇంకో ఉపనిషత్తులో మళ్ళీ మనకి ఇంకో శ్లోకం వస్తుంది, దాని అర్థం కూడా అయితే, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఇంద్రియాలు, మనస్సు అందరూ కలిసికట్టుగా ఓ మీటింగ్ పెట్టుకుని బుద్ధిని కూడా ఆహ్వానించి వాళ్ళందరూ ఒక పార్టీలా తయారయ్యి మనం అందరినీ నడిపించే ఆత్మ ఏదో లోపల ఉందంట, రెండోసారి చూసి వచ్చేద్దాం అనుకున్నారంట. వీళ్ళందరూ కలిసి ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని ఓ పార్టీ పెట్టుకుని ఓ జెండా ఎగరేసుకుని ఆత్మకే తరఫ్ చలో అని, ఆత్మ తెలుసుకుందాం పదండి అని అందరూ బయలుదేరారంట. గేట్ దాకా వెళ్ళారంట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస. మనసు వాగేంద్రియం అంటే ఊరికి ఎగ్జాంపుల్గా మనసు వాగేంద్రియం చెప్పారు. అందరూ ఇంద్రియాలన్నీ, వాగేంద్రియం, మనసు, మొత్తం పంచేంద్రియాలు, మనసు, బుద్ధి అందరూ కలిసి ఆత్మని తెలుసుకోవడానికి బయలుదేరారు. గేట్ దాకా వెళ్ళి తిరిగి వచ్చేసారు. అంటే దాని అర్థం ఏంటి?
కేవలం ఇంద్రియాల వల్ల, మనసు వల్ల, బుద్ధి వల్ల మనం ఆత్మని తెలుసుకోలేము. అదే ఇక్కడ చెప్తున్నారు. నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యాన్ అత్యేతి. ఎందుకని? వీళ్ళందరూ కలిసి ఆయన పోయి పరిగెట్టారనుకోండి, ఆయన ఇంకా ఫాస్ట్గా పరిగెట్టగలడు. మరి ఇందాక అదేంటి అసలు కదలదన్నారు కదా, కదలదు. ఇందాక ఏమన్నారు? అనేజతం, అనేజతం, అనేజత్. అనేజత్ అంటే కదలదన్నారు. ఇప్పుడే మళ్ళీ ఏమన్నారు? రెండో శ్లోకం చూడు. ఫస్ట్ శ్లోకంలో 2 పదాలు ఉన్నాయా? ఫస్ట్ ఏమన్నారు? అనేజత్ అంటే కదలడు. రెండోది కానీ మనసు కంటే ఎక్కువ వేగంగా పరిగెడతాడు. అదేంది? అంతేనా? అంటే భగవంతుడికి విరుద్ధ ధర్మాలు ఉంటాయి ఎప్పుడు. ఆ విరుద్ధ ధర్మాలు రెండింటినీ ఏకకాలంలో తనలో సమన్వయం చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నవాడు, లక్షణం ఉన్నవాడు ఆయన భగవంతుడు. అప్రాకృత కాబట్టి, అప్రాకృత భగవంతుడు కాబట్టి విరుద్ధ ధర్మాలని ఏకకాలంలో తనలో సమన్వయం చేసుకుంటాడు. మనకి ఒక భాగమే కనపడుతుంది. మనం ఒక సైడ్ నుంచి చూస్తే ఒక భాగం కనపడుతుంది, ఇంకో సైడ్ చూస్తే ఇంకో భాగం కనపడుతుంది. ఇదైతే అది అవ్వకూడదు, అదైతే ఇది అవ్వకూడదు అని మన బుద్ధి చెప్తూ ఉంటుంది. మరి ఎలా అవుతుంది అని మనం కూర్చుంటాం, ఆయనేమో మనకు దొరకడు. యశోదమ్మ పరిగెడుతోంది కృష్ణుడిని కట్టేద్దామని. దాన్నే మనకి లీల ఎలా చూపెట్టారు? కృష్ణుడు ఫాస్ట్గా పరిగెడతాడా, యశోదమ్మ పరిగెడుతుందా? కానీ కృష్ణుడు ఫాస్ట్ పరిగెడుతున్నాడు కదా, అదే దాని అర్థం. చాలా వేగంగా పరిగెట్టగలడు. అంత వేగంగా పరిగెట్టిన వాడు పరిగెట్టి 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 దొరికిపోవడం కాదు, దొరికిపోవడం అంటే వెంటనే దొరికిపోలేదు. పరిగెట్టి 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 చూశాడు, అబ్బా అమ్మ ఇంకా కలిసిపోయిందిలే అని చెప్పేసి కరుణ వల్ల, ఇంకా కరుణతో కావాలనుకుని తనే పట్టుబడిపోవాలని నిర్ణయించుకుని పట్టుబడిపోయాడు. ఆవిడ సాటిస్ఫై చేయాలి కదా, ఆవిడ పట్టుబడిపోయాడు. సరే పట్టుబడిపోతే ఆవిడేమనుకుంటే పట్టుబడిన వెంటనే పట్టుకునేంత వరకు ఏమంటాం, అబ్బా అవ్వట్లేదు అవ్వట్లేదు దొరకట్లేదు 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 అనుకుంటాం. పట్టుకున్న తర్వాత చూసావా నేను పట్టుకున్నాను ఏదైనా అంతే కదా. సక్సెస్ వచ్చిన తర్వాత మనం ఏమంటాం, రానంత సేపు ఏమో ఎలాగైనా రావాలి రావాలి రావాలి, ఏం చేస్తే వస్తుంది ఏం చేస్తే అబ్బా ఏం చేస్తే వస్తుంది అనుకుంటూ ఉంటాం. వచ్చిన తర్వాత నేనే చేశాను మొత్తం అనుకుంటా, వెంటనే వచ్చేస్తుంది నేనే చేశాను అని వచ్చేసింది. ఆవిడకి వచ్చేసింది నేనే పట్టేసుకున్నాను అని. ఆయన అనుకున్నాడు, పట్టేసుకున్నావా నువ్వే పట్టేసుకున్నావా సరే కానీ తాడు పట్టుకొచ్చింది. తాడు పట్టుకొచ్చి కడుతుంది. కడితే ఏమైంది? 2 అంగుళాలు తక్కువ అయిపోయింది. తాడు 2 అంగుళాలు తక్కువ అయిపోయింది. ఇంకొక తాడు పట్టుకొచ్చి మళ్ళీ కట్టింది. మళ్ళీ కట్టేసరికి మళ్ళీ ఓ రౌండ్ వేసేసరికి మళ్ళీ 2 అంగుళాలు తక్కువ. అస్తమాని 2 అంగుళాలు తక్కువ అయిపోతుంది. ఈ 2 అంగుళాలు ఏంటి అని దాని అర్థం చెప్పారు. ఏంటి ఆ 2 అంగుళాలు? అహంకారం, మమకారం. ఈ 2 అంగుళాలు, ఈ 2 మనలో అహంకారం చావదు, మమకారం చావదు. చంపమని ఎవడన్నాడు? శరణాగతి కోరుకోవచ్చుగా. మనలో అహంకారాన్ని కత్తిపెట్టి పొడవాలా, దాంట్లో మళ్ళీ రక్తం వస్తే మనం భయపడాలా? ఏం అక్కర్లేదు. మన అహంకారాన్ని చంపమనట్లేదు, అహంకారాన్ని సరెండర్ చేయమంటున్నారు. అదే ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర కాదు, భగవంతుడి దగ్గర సరెండర్ చేయమంటారు. శాస్త్రం దగ్గర సరెండర్ చేయమంటున్నారు, గురువు దగ్గర సరెండర్ చేయమంటారు, మంత్రం దగ్గర సరెండర్ చేయమంటున్నారు. ఎందుకని? శాస్త్రం, గురువు, మంత్రం వీళ్ళందరూ మనం ఎక్కడ తీసుకెళ్తారు? భగవంతుడి దగ్గర తీసుకెళ్తారు. కాబట్టి సరైన ప్లేస్లో సమర్పణ ఉంటే ఏమవుతుంది? భగవంతుడు మనకి దొరుకుతాడు. ఎప్పుడైతే ఆవిడ తెలుసుకుందో, నా వల్ల అవ్వట్లేదని వదిలేసిందో, అప్పుడు ఆయన మళ్ళీ కట్టుబడిపోయాడు. అప్పుడు మళ్ళీ కట్టేసి. కాబట్టి మనం కృష్ణుడిని చూడాలన్నా కృష్ణుడి దాకా మనం రీచ్ అవ్వదా, కృష్ణుడే భగవాన్ అని, భగవాన్ దాకా మనం రీచ్ అవ్వాలంటే ఆ భగవత్ లీలల్ని మళ్ళీ మళ్ళీ మనం స్మరించుకుంటూ ఉండాలి, కీర్తనలు పాడుకుంటూ ఉండాలి, చర్చించుకుంటూ ఉండాలి, అదే దృష్టిలో ఉండాలి. ఉపనిషత్తులో ఏ ఏ మంత్రాలు అయితే ఉంటాయో వాటన్నింటికీ సరిపడ ఏదో కథ మనకి కృష్ణలీలలో కనపడుతూనే ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు అసలు ఆయన కదలడు అని
మనసు కంటే ఎక్కువ వేగంతో వెళ్తాడు. అసలు అలా సంభవం? ఒకేసారి ఒక వస్తువు కదలకుండానూ ఉండాలి, వేగవంతంగానూ వెళ్ళాలి. అది భగవంతుడికే సాధ్యం. విరుద్ధ ధర్మం. ఇంద్రియాలన్నింటికీ కంటే కూడా అతీతంగా ఉంటాడు. ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము. మన శబ్ద స్పర్శ రూపరస గంధానికి ఆయన లోను కాడు, దానికి అతీతంగా ఉంటాడు, దానికి వెనకాల ఉంటాడు. దానికంటే సూక్ష్మం కాబట్టి, సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం, అది సూక్ష్మం కాబట్టి తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఎప్పుడైతే మనం మనలో ఉన్న అహంకార మమకారాలని సమర్పణ దారిలోకి తీసుకొచ్చేస్తామో, ఆ సమర్పణ దారిలోకి తీసుకొచ్చినప్పుడే భగవంతుడి యొక్క కృప వల్ల మనలో ఆయన్ని చూసే శక్తి మనకు వస్తుంది. ఆయన ఇస్తాడు. ఆయన ప్రసాదం వల్లే ఆయన మనం తెలుసుకుంటాం. తద్ధావతో అన్యాత్ అత్యేతి అంటే ఆయన గనక పరిగెట్టడం మొదలు పెడితే అందరినీ సర్పాస్ చేసేస్తాడు, అందరినీ దాటుకుని వెళ్ళిపోతాడు. ఆయన ఎవరు దాటలేరు, ఆయన అందరినీ దాటేస్తాడు. ఎందుకని? ఆయన చాలా సూక్ష్మం. ఆయన ఇక్కడ మనం చెప్తున్నాం, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే అన్ని చోట్ల ఉన్నాడు. మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ఈ గదిలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, మొత్తం అంతటా వ్యాపించేస్తున్నాడు. ప్రపంచం అంతటా వ్యాపించేస్తున్నాడు. అంతటా వ్యాపించి ఉన్నా సరే కూడా మనకి తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదంటే మనం ఎప్పుడూ కూడా ఇంద్రియాల్లో, మనసులో, బుద్ధిలో ఈ మూడింటిలోనే కూర్చుంటున్నాం. బహిర్ముఖంగా ఉంటున్నాం. అంతర్ముఖంగా ఉంటే మనలో ఆ ట్యూనింగ్ డెవలప్ అవుతుందన్నమాట. అప్పుడు మనకు నెమ్మదిగా ఆ శక్తి మనలో వికసించుకునేలా ఆయనే చేస్తాడు. అమ్మాయి ఇప్పుడు నన్ను ఇంతకాలం నుంచి అటు పోయావా, ఇప్పుడు ఇటు వచ్చావా, సరే ఇప్పుడు చేసుకో, ఈ రూట్లో వెళ్తుండు, వెళ్ళగా 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 ఇప్పుడు దాకా వచ్చావా. అర్జునుడు చెప్పాడు కదా, జ్ఞాననేత్రాలు ఇస్తున్నాను నేను, చూడు, దివ్యనేత్రాలు ఇస్తున్నాను నీకు, చూడు నన్ను. అలా భగవంతుడిని మనం చూడాలంటే ఎలా చూస్తాం? ఆయన కాంతిలోనే, ఆయన ప్రసాదం ద్వారానే మనం చూస్తాం. తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దదాతి. తిష్టత్ ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. తస్మిన్నపో ఆయన వల్ల, కేవలం ఆయన తిష్టేసి కూర్చున్నాడు కాబట్టి, అంటే ఆయన ప్రెజెన్స్లో, కేవలం ఆయన ప్రెజెన్స్లో, కేవలం ఆయన ప్రెజెన్స్లో ఏంటి? తిష్టత్ తస్మిన్ అపో మాతరిష్వా దదాతి. ఈ మాతరిష్వ అనేది ఒక టెక్నికల్ టర్మ్ అనమాట. మాతరిష్వ అంటే అనేక సందర్భాల్లో దానికి అనేక అర్థాలు వస్తాయి. కొన్ని చోట్ల దాన్ని సూత్రాత్మ అంటారు, కొన్ని చోట్ల ప్రాణ అంటారు. భావం ఏంటంటే ఈ దేహంలో ఒక ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి వల్ల ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన ఈ వాయువులు నడుస్తూ ఈ దేహంలో ఆ భగవంతుడి యొక్క కృప వల్ల ఈ దేహం నడుస్తుంది, ఈ దేహం జీవించి ఉంది. ఎప్పుడైతే ఆ ప్రాణవాయువు వెళ్ళిపోతుందో ఈ దేహం శవంగా మారిపోతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దదాతి. కేవలం ఆయన పరమాత్మ రూపంలో మనలో తిష్ట వేసుకుని కూర్చున్నాడు కాబట్టి ఇవన్నీ సక్రమంగా పనిచేస్తాయి. అంటే కేవలం ఆత్మ యొక్క ప్రెజెన్స్ వల్ల ఈ దేహం, మనసు, బుద్ధి ఇవన్నీ పనిచేసుకుంటున్నాయి. మరి ఆత్మ వెళ్ళిపోతే ఇది పనిచేయదు. కేవలం ప్రెజెన్స్ వల్ల అంటున్నారు. అందుకని ఆయన తిష్ట వేసుకుని కేవలం కూర్చున్నాడు, దాంతో ఇవన్నీ యాక్టివేట్ అయిపోయాయి. ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నాం పరమాత్మ ఏం చేస్తాడు. ఫస్ట్లో చెప్పుకున్నాం పరమాత్మ మనలో ఉండి మనకి శక్తిని ఇస్తాడు, స్వాతంత్రాన్ని ఇస్తాడు, మనం చేసే కర్మని నోట్ చేసుకుంటాడు, సరైన సమయానికి కర్మ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి అలా ఆయన ప్రెజెన్స్లో ఆయన ఉండడం వల్ల, ఆయన ఇందులో కూర్చోవడం వల్ల ఈ దేహం సక్రమంగా ప్రాణవాయువు నడవడం వల్ల శక్తి మనకి వస్తుంది. అలాగే యావత్ సృష్టిలో కూడా ఇక్కడ ఈ మాతరిస్వ అంటే
అన్ని శక్తులు. మరి అందులో కూడా వాయువు ఉంది, అందులో అగ్ని ఉంది, అందులో నీరు, సృష్టిలో నీరు ఉంది, అగ్ని ఉంది, వాయువు ఉన్నాయి. పంచమహాభూతాలతో తయారైన ఈ ప్రపంచం. అలాగే మరి గ్రహాలన్నీ సరిగ్గా టైంకి తిరిగేస్తున్నాయి, సూర్యుడు చుట్టూ కరెక్ట్గా తిరిగేస్తున్నాయి. మరి ఎవరు పెట్టారు దాన్ని అలాగా? ఏదో మన సైంటిఫిక్ నాలెడ్జ్తో మనం కొంత తెలుసుకుని ఏదో గ్రావిటేషనల్ ఫోర్స్ కాసేపు అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే కేవలం భగవంతుడి యొక్క ప్రెజెన్స్ వల్ల అన్నీ జరుగుతున్నాయి. ఒక ఎలక్ట్రాన్ ఒక న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నా అదొక బలం, గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నా అదొక బలం. ఇలా వేర్వేరు చోట్ల వేర్వేరు బలాలు, వేర్వేరు శక్తులు పనిచేస్తున్నాయి అనుకుంటారేమో. వీటన్నింటికి మూలం, ఆధారం ఏమిటి అంటే భగవంతుడు. ఎందుకంటే ఫస్ట్లో చెప్పారు ఈశావాస్యం ఇదం అని, ఈశావాస్యం ఇదం సర్వం అని. అంటే మొత్తం అంతటా అన్ని చోట్ల భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అనేది మనకి ఇంకా బాగా అవగాహనలో రావడం కోసం ఏం చేస్తున్నారు, ఇన్ని రకాలుగా చెప్తున్నారు. అనేజదేకం మనసోజవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యానత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. కాబట్టి మొత్తం ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి? అనేజదేకం, ఆయన ఎక్కడికి కదలడు. ఏకం, ఆయన ఒక్కడే. మనసో జవీయో, కానీ మనసు కంటే వేగవంతంగా పరిగెట్టగలడు. నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్, ఇంద్రియాలు లేదా దేవతలు ఎవరైనా సరే ఆయన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళకంటే ఆయన ముందు ఉంటాడు. కాబట్టి వీళ్ళు, ఈ ఇంద్రియాలు కానీ దేవతలు కానీ ఆయన్ని పట్టుకోలేరు. తద్ధావతో అన్యాన్ అత్యేతి, ఆయన పరిగెడితే అందరినీ దాటేయగలడు. అంటే వీళ్ళు ఆయన దాటలేరు, కానీ ఆయన మాత్రం వీళ్ళు దాటేస్తాడు. అంటే ఇంద్రియాలు కానీ దేవతలు కానీ, మనలో ఉన్న ఇంద్రియాలు కానీ సృష్టిలో ఉన్న దేవతలు కానీ భగవంతుణ్ణి పట్టుకుందామని పరిగెడితే ఆయన ఇంకా ఫాస్ట్గా పరిగెడతాడు. ఆయన పరిగెడితే వీళ్ళందరినీ దాటగలడు, కానీ వీళ్ళు పరిగెడితే ఆయన దాటలేరు. అలాగే తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి, అంటే మనలో, మన దేహంలో తిష్ట వేసుకుని కూర్చోవడం వల్ల సృష్టిలో కణం కణంలో కూడా, ఒక అణువులో, ఒక సౌర వ్యవస్థలో, అనంత బ్రహ్మాండాలలో అన్ని చోట్ల ఆయన తిష్టేసి కూర్చున్నాడు. ఆయన ఏం చేయట్లే, ఆయన తిష్టేసి కూర్చున్నాడు అంతే. ఆయన కేవలం అలా తిష్ట వేసుకుని కూర్చోవడం వల్ల మాత్రమే మొత్తం అంతా సృష్టి అంతా జరిగిపోతుంది, సక్రమంగా అన్ని జరిగిపోతుంది. తదేజతి తన్నేజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. మళ్ళీ అదే లైన్లో ఇంకా కొన్ని పాయింటర్స్ మనకి చెప్తున్నారు. తదేజతి, తదేజతి ఇందాక చూడండి, ఏజతి, తదేజతి అంటే, ఏజతి అంటే మూవ్స్, ఆయన నడుస్తాడన్న, ఇప్పుడు ఆయన కదులుతాడన్న. ఇందాక కదలన్న, ఇప్పుడేమో కదులుతాడన్న. ద సుప్రీం బీయింగ్ మూవ్స్ అండ్ డస్ నాట్ మూవ్. ఆయన కదులుతాడు, తదేజతి తన్నేజతి, ఆయన కదులుతాడు, ఆయన కదలడు. ఇదేంటండి, కదులుతాడు కదలడు. తన ధామంలో ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు. భక్తులు ఆర్తితో పిలిస్తే పరిగెట్టుకుని వచ్చేస్తాడు. వైకుంఠ లోకంలో హాయిగా కూర్చుని ఉన్నాడు. గజను పిలవగానే వచ్చాడు అంటే ఆయన కదిలి వచ్చినట్టేగా. మనం అంటుంటాం దేవతలైనా సరే దిగి రావాల్సిందే అంటే ఆయన కదిలి వస్తాడు. భగవంతుడు కదలకుండానూ ఉంటాడు, అంటే ఒక పర్మనెంట్ ప్లేసు ఉంది. మనం ఆహ్వానిస్తే వెంటనే వస్తాడు కూడా. సరే ఇలా వచ్చేస్తే అక్కడ ఖాళీ అయిపోతున్నా, అక్కడ ఖాళీ, అక్కడ కూడా ఉంటాడు.
మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కనెక్ట్ ఇటు వచ్చేస్తారు ఇద్దరి దగ్గరికి ఒకేసారి వస్తారు. అక్కడ లేకపోతే నేను పిలిచినప్పుడు నాతో మాట్లాడితే ఈయన పిలిచినప్పుడు ఎట్లా వస్తారు అందుకే ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఇద్దరి దగ్గరికి వచ్చారు. మరి మనకి రాసలీలలో చూపెట్టారు ఒకేసారి అనంత కోటి గోపికలతో ఒకేసారి ఎవరు చూసినా నాతోనే కృష్ణుడు ఉన్నాడు అనిపిస్తుంది. మరి ఎలా సాధ్యం అది? అప్రాకృత వస్తువు కాబట్టి, అప్రాకృత వస్తువు మారదు కాబట్టి అది స్థిరంగా ఉంది, కదలడు అన్నారు. ఆ అప్రాకృత వస్తువులోంచి ఎన్నైనా తీయగలడు అలాగని, కాబట్టి కదులుతాడు అంటున్నారు. అందుకని అప్రాకృత వస్తువులో ఎప్పుడు కూడా రెండు విరుద్ధ ధర్మాలు ఒకేసారి ఉంటాయి. అదే మనం పట్టుకోవాల్సిన రహస్యం అన్నమాట. విరుద్ధ ధర్మాలు ఒకేసారి భగవంతుడికి ఉంటాయి. తదే జతి తన్నే జతి, ఆయన కదులుతాడు, ఆయన కదలడు. తద్దూరే తద్వంతికే, ఆయన చాలా దూరంగా ఉన్నాడు, ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు. చాలా దూరంగా ఎవరుకున్నాడు? అజ్ఞానులకి చాలా దూరంగా ఉన్నాడు. తమో వృత్తి ఎక్కువ ఉన్న వాడికి చాలా దూరంగా ఉన్నాడు. ఇంద్రియ సుఖాలే సర్వం అనుకున్న వాడికి దూరంగా ఉన్నాడు. మనోవికారాల్లోనే జీవించే వాడికి ఆయన చాలా దూరంగా ఉన్నాడు. బుద్ధితో నేను ఏదో చేసేద్దాం అనుకుంటే ఆయన చాలా దూరంగా ఉన్నాడు. కాదు కాదు కాదు, ఈ ఇంద్రియాలతో మనసుతో బుద్ధితో ఇక్కడ దాకా ఓ లైన్ కొట్టేసి ఈ దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి బౌండరీ ఇది తూచ్, ఇక్కడి నుంచి కాదు ఇంకా లోపల ఆత్మతో నేను పరమాత్మని పిలుస్తా అన్నాను అనుకోండి. అందుకనే మనం ఎప్పుడు అస్తమానం పిలవం భగవంతుణ్ణి, ఆత్మతో పిలవం, నాలికతో పిలుస్తాం, బుర్రలో ఉన్న ఆలోచనలతో పిలుస్తాం. అదే మనం ఎప్పుడైనా ఒకసారిగా ఒక్కొక్కసారి ఆత్మతో పిలిచామనుకోండి ఒళ్ళు జలదరిస్తుంది. కళ్ళమట్టి నీళ్ళు రావడాలు అంటే ఇవన్నీ ఎలా వస్తాయంటే ఈ ఆత్మ పరమాత్మతో ఆర్తితో పిలిచినప్పుడు వచ్చే లక్షణాలు ఇవి. మనం సాధారణంగా మనం ఆ రేంజ్ దాకా వెళ్ళం. మనం ఎప్పుడు ఏదో అలవాటు, ఇన్నిసార్లు మంత్రం జపించుకోవాలి, ఇన్నిసార్లు ఇది చేసుకోవాలి, అయిపోయింది, అమ్మాయి టైం అయిపోతుంది అని చేస్తాం మనం. కానీ అప్పుడప్పుడు ఎప్పుడో మనకు కష్టం వచ్చినప్పుడు లేదా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో మనం చాలా ఆర్తితో భగవంతుడితో కనెక్ట్ అవుతాం. ఆర్తితో భగవంతుడితో కనెక్ట్ అయినప్పుడు లక్షణాలు ఏంటి? వాటినే అష్టసాత్విక వికారాలు అంటారు. అష్టసాత్విక వికారాలు అంటే ఒళ్ళు జలధరించడం, లేకపోతే ఈ రోమాలు ఏమంటారు, నిక్కపొడుచుకోవడం అంటారా, రోమాలు నిక్కపొడుచుకోవడం అంటారా, కళ్ళమట్టి నీళ్లు రావడం, అది ఇంకా అతి స్థాయికి వెళ్ళిపోతే ఫెయింట్ అయి పడిపోవడం. ఎందుకంటే అది ట్రాన్స్ కండిషన్లో జరుగుతుంది. భగవద్ దర్శనం అనేది ట్రాన్స్ కండిషన్లో జరుగుతుంది. అప్రాకృతం కదా, మనం కూడా మనలో ఆ అప్రాకృత అంశం ఉంది. అదే హై వోల్టేజ్ మనలోకి వస్తే తట్టుకోను, అది అది కరెక్ట్. యోగి కదా ఆయన చెప్తారులే, కరెక్ట్ టర్మ్ ఆయనకు తెలుస్తుంది. అదే మెయిన్ పాయింట్, అదే మెయిన్ పాయింట్. తదే జతి తన్నే జతి తద్దూరే తద్వంతికి అంటే చాలా దగ్గర. ఎవరికి దగ్గర? ఆత్మస్థాయిలోకి వెళ్ళి నేను ఆర్తితో భగవంతుని పిలుస్తాము అనుకుంటే ఆయన చాలా దగ్గర. కానీ దానికి ఏం అవసరం? సాధన అవసరం, అభ్యాస వైరాగ్యాలు అవసరం, శ్రద్ధయా పరయోపేతం, అంత శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ ఉంటే అప్పుడు మనకి ఆ స్థితి వస్తుంది. ఆ అష్టసాత్విక వికారాలు బాగా రావాలి. ఈ సాధనలో ఏంటంటే చైతన్య మహాప్రభు మనకి చెప్పింది ఏంటంటే అష్టసాత్విక వికారాలు రిపీటెడ్గా జరగడం వల్ల మన ఆత్మకి పట్టిన తుప్పు ఏదైతే ఉందో వదిలిపోవాలి. అది భక్తికి పరాకాష్ట. దానివల్ల ఏమవుతుంది? ఆత్మకు పట్టిన తుప్పంతా పోతుంది అనమాట. ఆ తుప్పంతా ఎప్పుడైతే పోతుందో శుద్ధ నిర్మలమైనటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో అది వెన్న పూసలా అయిపోతుంది మన ఆత్మ. అది దొంగలించడానికి ఆయన వస్తాడు. ఇప్పుడు ఎందుకు వస్తాడు? మన దగ్గర లేదుగా, ఇంకా రెడీ చేసుకోవట్లేదుగా. అది కావాలి ఆయనకి, అంత ప్యూరిటీ కావాలి, అంత ప్యూర్ హార్ట్ ప్యూర్ సోల్ కావాలి. మనమేమో ఇంకా బుద్ధితో లెక్కలు వేసుకుంటూ ఉన్నాం. అది నాకు, నేను అది నానేది, నాకు సిద్ధాంతం మతం అని, లేకపోతే నాకు అది కావాలి, ఇంకా తీరని కోరికలు, ఇంకా నిర్ధారించుకోలేని సిద్ధాంతము, అవకతవకలుగా ఉన్న ఇంద్రియాలు, అంత గందరగోళంగా ఉంది. మన వ్యవస్థ అంతా గందరగోళంగా ఉంది. దీన్ని ఇక్కడ ఒక బౌండరీ కొట్టి ఆత్మస్థాయిలోంచి మన సాధన మొదలవ్వాలంటే మరి దానికి మార్గం ఏంటంటే మన ఆత్మ దాకా ఇప్పుడు వెళ్ళిపోలేకపోతున్నాం కాబట్టి మనసులోంచి ఆత్మలోంచి పరమాత్మలోకి వెళ్ళాలంటే మంత్రమే మనకి మార్గం. మంత్రం ద్వారా
మనం కనెక్ట్ అవ్వచ్చు. తదేజతి తన్నేజతి తద్దూరే తద్వంతికే. తదేజతి ఆయన కదలడు అంటే ఎవరి కోసం కదలడు? అజ్ఞానంలో ఉన్న వాళ్ళ కోసం కదలడు. కానీ ఎవరైతే వాళ్ళ హృదయాన్ని వెన్నపూసలా తయారు చేసేసుకున్నారో అలాంటి శబరి కోసం ఎక్కడి నుంచి వచ్చేస్తాడు. అహల్య కోసం ఎక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ రాముడు ఎక్కడ వచ్చేస్తాడు అంతే, కదులుతాడు. తదేజతి తన్నేజతి తద్దూరే తద్వంతికి. ఆయన చాలా దూరంగా ఉన్నాడు అజ్ఞానులకి, నాస్తికులకి, హేతువాదులకి, సందేహవాదులకి, అందరికీ ఆయన చాలా దూరం. అతమాన సందేహమే. ఇంక నిర్ధారణ ఏది? సాధన. నిర్ధారణ రాకుండా సాధనే ఉండదు అసలు. ముందు నిర్ధారణ రావాలి, సిద్ధాంతం నిర్ధారణ రావాలి, తర్వాత సాధన, తర్వాత సాధనలో పరిపక్వత, తర్వాత భగవద్ దర్శనం. అలాంటి వాళ్ళకి, సందేహవాదులకి, నాస్తికవాదులకి, హేతువాదులకి, అసలు భగవంతుడే లేడనుకున్న వాడికి, భగవంతుడికి రూపమే లేదనుకున్న ఇంకా వాడికి అవసరం లేదు. వాళ్ళందరికీ చాలా దూరం. తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య. తదంతరస్య, తదంతరస్య అందరిలోనూ ఉన్నాడు. సర్వస్య, నాలో ఒకడే ఉన్నాడు, మీలో లేడు అని కాదు. మీలో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు, అందరు. తదంతరస్య సర్వస్య, అందరిలోనూ ఉన్నాడు. యత్కించ జగత్యం జగత్ అన్నారు, అందరిలోనూ. తదంతరస్య సర్వస్య తద్ ఉ సర్వస్యాస్య బాహ్యత. కేవలం లోపలే కాదు, బయట కూడా ఉన్నాడు. అందరిలోనూ ఉన్నాడు, అందరి బయట ఉన్నాడు. మరి అంతటా ఉన్నాడు ఒక మాటలో చెప్పేశారు కదా, ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఒక మాటలో చెప్పారు కదా. ఇప్పుడు చూడండి ఎన్ని పాయింటర్స్ వచ్చాయో. అందులో కనీసం ఒక 7, ఇందులో కనీసం ఒక 5, కనీసం ఒక 15 పాయింటర్లు అనమాట. ఒక్కొక్క పదం తీసుకుని మళ్ళీ 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 మనం మననం చేసుకోవాలి. అవి ఎలా మననం చేసుకుంటూ ఉంటే ఆ దిశలో మన థాట్ దాని మీద నడవాలి. ఒక్కొక్క మంత్రం ఏంటంటే రైలు పట్టాలు లాంటివి అనమాట. ఆ రైలు పట్టాల మీద ట్రైన్ వెళ్తుంటే ఏమవుతుంది, ఆ కరెక్ట్గా స్టేషన్ వచ్చేస్తుంది. అలాగే మన మనసుని దాని మీదే పెట్టి అలా నడుపుతున్నాం అనుకోండి, ఆ మంత్రాల మీద పెట్టుకుని నడుపుతున్నాం అనుకోండి, భగవంతుడు ఎక్కడున్నాడో మనకి ఒక భగవంతుడికి ఉనికిని ముందు మనకు తెలుస్తుంది. కానీ రూపంతో ఉన్న భగవంతుడు కావాలనుకున్నప్పుడు మనం ఇంకా లోతుకి వెళ్ళి సాధన చేయవలసి ఉంటుంది. తదేజతి తన్నేజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. కాబట్టి లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, కదులుతాడు, కదలడు, ఒకే చోట ఉంటాడు, ఎక్కడికైనా పరిగెట్టేయగలడు, మనసు కంటే వేగంగా పరిగెట్టేస్తాడు. ఇంద్రియాలు దేవతలను ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి అందుబాటులో ఉండడు. యావత్ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. అందరి లోపల ఉన్నాడు, అందరి బయట ఉన్నాడు. ఇన్ని రకాలుగా ఆ భగవత్ తత్వాన్ని మనకు అర్థమయ్యేలా ఉపనిషత్ చెప్పడానికి ట్రై చేస్తుందో మనం ఈ మంత్రాల ద్వారా తెలుసుకోవాలి. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. చూడండి, మన మనసులో బోలంత ద్వేషం ఉంది. ఇతరులంటే ద్వేషం. ఇతరులంటే ప్రపంచంలో చాలా మంది ద్వేషం ఉండకపోవచ్చు. భార్య అంటే ద్వేషం, భర్త అంటే ద్వేషం, పిల్లలంటే ద్వేషం. ఎవరు ప్రపంచం మొత్తం అందరూ మనకు కనపడరుగా. మనం అల్లుకున్న ప్రపంచంలో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు. మా బాస్ అంటే ద్వేషం అనుకోండి, ఏదో ఒకటి. లేదా మన దగ్గర పనిచేసేవాడు వాడు చిరాకు నాకు అంటే ఏంటి, ఒక ద్వేషం. ఇంత పెద్ద సృష్టిలో మనం కేవలం చిన్న ప్రపంచాన్ని అల్లుకుని ఆ చిన్న ప్రపంచంలో ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు వాళ్ళ గురించి ఆలోచన వస్తే మనకు ద్వేషం వచ్చేస్తుంది. అలాగే ఏవో కొన్ని విషయాల మీద లోభం, ఏవో కొన్ని విషయాల మీద మోహం, ఏవో కొన్ని విషయాలు పోయాయని శోకం. ఈ మోహము, లోభము, శోకము, ద్వేషము ఇవన్నీ మనోవికారాలు. ఈ మనోవికారాలన్నింటికీ కారణం ఏంటి?
మనం ఈ పూర్ణాన్ని కూడా చూడట్లేదు కనీసం. ఈ పూర్ణాన్ని చూసినా చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఓ మాదిరిగా జీవించవచ్చు అసలు, ఓ మాదిరిగా. ఇప్పుడు శోకం, ఏదో ఎవరో కాలం చేశారు శోకం, మన అందరూ వెళ్తున్నారని చూస్తున్నాంగా. మనకు ఒక్కరికి జరిగిందా అలాగా? అందరికీ జరగట్లే, జరుగుతుందిగా. అని మనం చూస్తే ఏమవుతుంది అంటే, పూర్ణం చూస్తున్నప్పుడు ఏమవుతుంది, అందరినీ చూసినప్పుడు అందరికీ ఇలాంటివే జరుగుతున్నాయిలే, అందరూ ఇలాంటి పడవలోనే వెళ్తున్నారు, అందరికీ ఇలాంటి కష్టాలే వస్తున్నాయనే భావన వచ్చినా కొంత దాని ఇంట్రెస్ట్ని తగ్గుతుందిగా. లేకపోతే నాకే అన్నీ జరిగిపోతున్నాయి అనుకుంటాంగా. కానీ ఆ ద్వేషము, ఆ కామము, ఆ లోభము, ఆ మోహము, ఆ శోకము, ఇలా మనల్ని వేర్వేరు సన్నివేశాల్లో జీవితం మనల్ని తోసేసి మనకి ఇవన్నీ అనుభూతిలోకి తీసుకొస్తుంది, తీసుకురావట్లేదా? తీసుకొస్తుందిగా. మరి వాటి నుంచి బయటికి రావడం ఎలాగా? దానికైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? ఉందన్నారు. ఏంటి? అసలు ఈ పూర్ణం కాకుండా నువ్వు ఆ పూర్ణాన్ని చూడన్నారు. మనం ఫస్ట్లో చెప్పారు కదా, పూర్ణమద పూర్ణమిదం. నువ్వు చూసుకో, దేని వల్ల అయితే నీకు ద్వేషం ఉందో, ఎవరి వల్ల అయితే నీకు ద్వేషం, ఎవరి మీద నీకు ద్వేషం ఉందో, ఎవరి వల్ల అయితే నీకు శోకం వస్తుందో, ఎవరి వల్ల అయితే నీకు మోహం వస్తుందో, ఎవరి వల్ల అయితే నీకు కామం వస్తుందో, ఎవరి వల్ల అయితే నీకు క్రోధం వస్తుందో, మద మాత్సర్య, ఇవన్నీ దేన్ని చూసి వస్తున్నాయి? నువ్వు ఆ పూర్ణాన్ని చూడట్లేసే కదా, ఈ పూర్ణాన్ని కూడా చూడట్లేదు. నువ్వు కేవలం ఏదో నువ్వు అల్లుకున్నది చూస్తున్నావు. ఆ చిన్న అల్లుకున్న గూడులోంచి నీకు అలా కనిపిస్తోంది. నువ్వు మానసికంగా ఓ టెంట్ వేసేసుకుని ఆ టెంట్లో దూరిపోయి గిలగిల కొట్టుకుంటున్నావు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో, శోకంతో, మోహంతో, ద్వేషంతో కొట్టుకుంటున్నావు. అవునా కదా? ఈ మొత్తం అంతా ఉపశమనం అయిపోవాలంటే నువ్వు ఆ పూర్ణాన్ని చూడండి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి. ఆత్మ అంటే ఇక్కడ భగవంతుడు. ఈశావాస్యం ఇదం సర్వం. ఈశా అన్నా భగవంతుడే, ఆత్మ అన్నా భగవంతుడే. ఈ ఆత్మ అనే పదం చాలా చోట్ల చాలా రకరకాలుగా వాడుతుంది. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి. ఎవరైతే యస్తు సర్వాణి భూతాని, అందరిలోనూ, ఆత్మన్యేవాను పశ్యతి, అందరిలో ఉన్న ఈశావాస్యం అన్నారు కదా, అందరిలో ఉన్న భగవంతుణ్ణే చూస్తున్నాడు. మొదటి శ్లోకంలో చెప్పిన విధంగా ఈశావాస్యం ఇదం సర్వం అన్నారుగా. ఎవరైతే అందరిలోనూ భగవంతుణ్ణే చూస్తున్నారో, సర్వభూతేషు చాత్మానం, అన్ని భూతాల్ని, అందరినీ భగవంతుల్లో చూస్తున్నారు. ఎందుకంటే చెప్పారుగా, బయట ఆయనే ఉన్నాడు, లోపల ఆయనే ఉన్నాడు. అంటే వీళ్ళందరినీ భగవంతులో చూస్తున్నాడు, భగవంతుణ్ణి వీళ్ళందరిలో చూస్తున్నాడు. అప్పుడేమవుతుంది? అలా చూడగలిగితే తతో న విజుగుప్సతే, అటువంటి వాడు ఇంకెవరిని ద్వేషించడు. ఎందుకని? ద్వేషం ఎందుకు వస్తుంది? మానసికంగా ఏదో లెక్కలు వేసేస్తే, నేను రైట్, నువ్వు రాంగ్, నువ్వేంటి నేను చెప్పిన మాట వినవేంటి, నువ్వు నా కంట్రోల్లో ఉండవేంటి, నువ్వేంటి ఇలా ఉన్నావు, నువ్వు నాకంటే నువ్వు నాకు ఇష్టం లేదు పో అని కదా లెక్క తెగిపోతుందిగా, ఒక రిలేషన్ తెగిపోతుందిగా అలాగా. కానీ ఎవరి దృష్టిలో అయితే అంతటా అందరినీ భగవంతుడిలో, భగవంతుణ్ణి అందరిలో చూస్తాడు, వాడి హృదయంలోంచి ఈ మనోవికారాలన్నీ ఉపశమనం అయిపోతాయి. కాబట్టి వాడికి ఇంకా ఎవరి మీద ద్వేషం ఉండదు, ద్వేషం ఉండదు. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. మనకు వస్తుంది 18వ అధ్యాయంలో శ్లోకం ఇంకా రాబోతుంది, మనం చెప్పుకున్నాం ఒకసారి. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ, బ్రహ్మభూత ఎవరైతే
బ్రహ్మభూతుడైపోయాడు. తన మనస్సుని, తన హృదయాన్ని, తన ఆత్మని అన్నింటినీ బ్రహ్మమయం చేశాడు. బ్రహ్మభూత వాడు ప్రసన్నాత్మ, వాడు ఆనందంగా ఉంటాడు. వాడికి ఈ మనోవికారాలు ఉండవు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి, శోకించడు, ఏమి ఆశించడు. న శోచతి న కాంక్షతి, సమః సర్వేషు భూతేషు, అందరిలోనూ ఆ భగవతత్వాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటాడు. సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే. కరెక్ట్గా దానికి సరిపోతున్నాడు. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహక శోక ఏకత్వమనుపశ్యత. యస్మిన్ సర్వాణి భూతాని, ఎప్పుడైతే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరిన సాధకుడు అందర్నీ భగవంతుల్లోంచి వచ్చారు అని చూస్తాడో, తత్ర కో మోహ, వాడికి ఇంక మోహమే ఉంటుంది. అందరూ భగవంతుల్లోంచి వచ్చాడు అని చూస్తున్నాడు అనుకోండి, అంటే వాడి దృష్టిలో ఏముంది? అంతా భగవద్మయం ఉంది. అంటే మొదటి శ్లోకంలో చెప్పిన ఈశావాస్యం ఇదం సర్వం ఏదైతే ఉందో అదే ఉంది. కాబట్టి ఏమవుతుంది? తత్ర కో మోహ, ఆయనకి ఇంక మోహమే ఉంది. అంతా భగవంతుడు తేన త్యక్తేన భుంజితాను రూల్ ఫిక్స్ చేసేసుకున్నాడు కదా. తత్ర కో మోహ, అలాంటి వాడికి ఇంక మోహం ఏముంటుంది? కహ శోక, అతనికి శోకం ఏముంటుంది? ఏకత్వం అనుపశ్యత, అందరిలోనూ ఆ ఒకే భగవత్ తత్వాన్ని అనుపశ్యత చూస్తున్నాడు. ఇక్కడ దాకా ఒకసారి శ్లోకాలు చదివేద్దామా? అక్కడ వరకు శ్లోకాలు చదివేద్దామా? ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజితా మా గృద్ధకస్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః ఏవం త్వయినాన్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే అసూర్యానామతే లోకా అంధేన తమసావృతా తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్తస్మిన్నుపో మాతరిష్వా దధాతి తదేజతి తన్నేజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహక శోక ఏకత్వమనుపశ్యతః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య
पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल बोलो श्री वृंदावन बिहारी लाल की जय।